నమస్కారం సార్ ఆంజనేయ రెడ్డి గారు. నమస్కారం. నమస్కారం. మీరు మాకు ఇలా టైం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నా పేరు నరేష్. నేను మ్యూనిక్ లో ఉంటాను, జర్మనీలో. అలాగే నా మిత్రుడు శ్రీకాంత్ కూడా ఉన్నారు సపోర్ట్ చేయడానికి. మీతో ఇలా మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ. మీరు చాలా పబ్లిక్ సర్వీస్ లో చాలా అనుభవం ఉంది. మీరు సర్వీస్ రిటైర్ అయిన తర్వాత కూడా మీరు యాక్టివ్ గా ఉన్నారు, గవర్నమెంట్స్ కి సహాయం చేస్తూ ఉన్నారు. మీ అనుభవాలు కొంచెం తెలుసుకుందామని, అలాగే ఈ ఛానల్ వినే వాళ్ళకి మీ అనుభవాలు చెప్పాలని మేము మిమ్మల్ని అప్రోచ్ అయ్యాము సార్. మీరు హైయెస్ట్ జాబ్ సివిల్ సర్వీసెస్ లో ఐపీఎస్ గా చాలా సంవత్సరాలు, చాలా దశాబ్దాలు సేవ చేశారు. మీరు నెల్లూరు నుంచి వచ్చారని మేము విన్నాము. మీ చిన్నప్పుడు మీరు పెరిగిన వాతావరణం మిమ్మల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది సార్? అంటే మీ వరల్డ్ వ్యూని, అంటే సొసైటీ పట్ల, పాలిటిక్స్ పట్ల కానీ, సమాజం పట్ల కానీ ఎలాంటి ప్రభావం చూపించింది? మీరు పెరిగిన వాతావరణం, మీ తల్లిదండ్రులు దగ్గర మీరు పెరిగిన వాతావరణం కానీ, మీ చుట్టుపక్కల మీరు మీరు గ్రామీణ వాతావరణమా, ఎలాంటి వాతావరణం మీ దగ్గర ఉంది? ఈవెన్చువల్ గా పబ్లిక్ సర్వీస్ వైపు మళ్ళటానికి దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా? పబ్లిక్ సర్వీస్ లో మళ్ళడానికి దాని ఇన్ఫ్లుయెన్స్ కాదు, కానీ నేను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, గ్రామీణ వాతావరణం నుంచి వచ్చాను. మాది మిడిల్ క్లాస్ ల్యాండెడ్ ఫ్యామిలీ, అగ్రికల్చరిస్ట్ మా ప్రొఫెషన్. మా ఎన్సిస్టర్స్ అందరూ, ఈవెన్ టుడే మై యంగర్ బ్రదర్ ఆల్సో ఈజ్ ఎ ప్రాక్టీసింగ్ అగ్రికల్చరిస్ట్. అందువల్ల మాది టోటల్ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ మాది. ఒకటేంటంటే మా ఫ్యామిలీలో హై స్కూల్ వెళ్ళింది నేనే మొదటి వాడిని. అంత మా పేరెంట్స్ అంతా కూడా, మా ఫాదర్, గ్రాండ్ ఫాదర్ అంతా కూడా విలేజ్ లెవెల్ ఎడ్యుకేషన్, కానీ వాళ్ళు హై స్కూల్కి కూడా వెళ్ళలేదు. నేను మమ్మల్ని హై స్కూల్కి పంపించారు, మా ముగ్గురు బ్రదర్స్ని. మా ఊళ్ళో నేను సెకండ్ గ్రాడ్యుయేట్. మాకంటే ముందు ఇంకొక ఆయన ప్రేమ్ సాగర్ అని, ఆయన ఫస్ట్ గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్. అంటే ఆ రోజుల్లోనే క్రిస్టియానిటీ తీసుకొని ఎడ్యుకేషన్లోకి పోయారు వాళ్ళు, షెడ్యూల్ కాస్ట్ పర్సన్. ఆయన ఫస్ట్ గ్రాడ్యుయేట్, నేను సెకండ్ గ్రాడ్యుయేట్. థర్డ్ గ్రాడ్యుయేట్, సెకండ్ గ్రాడ్యుయేట్ ఒక అగ్రికల్చరల్ సైంటిస్ట్. ఆయన ఈ పాస్టర్ అయినా. అట్లా మాది టిపికల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్. మాకేం పెద్ద సర్వీసెస్ ఇలాంటి ట్రెడిషన్ ఏమి లేదు. నేను ఎందుకు సర్వీసెస్ లోకి వచ్చానంటే, after doing my postgraduate studies in mathematics, I realized I was not good in it. So I must do something else అని అనుకున్నాను. I should not be teaching mathematics because I knew I wasn't very good at it. That is how I took to services. సార్, మీరు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. గ్రామీణ వాతావరణంలో ముఖ్యంగా మీరు 50లో 60లో పెరిగి ఉన్నారు. మీ చిన్నతనం, మీ బాల్యము. ఆ టైంలో మీ ఊర్లోని ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఒక దళిత్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారని చెప్పారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సైట్ సార్. అంటే జనరల్ గా మనం అంత 50-60 దశకాల్లో ఇలాంటి ఇది కొంచెం అరుదుగా జరుగుతుంది. దాని గురించి అలా అరుదు ఏం లేదు. చిన్నప్పుడు చాలా మంది మా ఊళ్ళో, మా టీచర్స్ కూడా మెనీ ఆఫ్ దెమ్ వర్ క్రిస్టియన్స్. మాణిక్యం అనే ఒక ఆయన, దేవ సహాయము, దేవదానము, ఇట్లా ఉండేవాళ్ళ పేర్లు. అంటే వాళ్ళు క్రిస్టియనైజ్ అయిన తర్వాత దే వర్ ది ఫస్ట్ పీపుల్ టు గో టు స్కూల్. దెన్ మెనీ ఆఫ్ దెమ్ బికేమ్ టీచర్స్ ఆల్సో. అట్లా నెల్లూరు బీయింగ్ క్లోజ్ టు చెన్నై, మెడ్రాస్, క్రిస్టియన్ యాక్టివిటీ బాగా ఉండేది టౌన్లో. వాళ్ళు వీళ్ళందరినీ బాగా చదివించి వాళ్ళు ఆ రోజుల్లోనే వాళ్ళ టీచర్స్ అదే అయినారు అనమాట. ఓకే సార్, ఈ పాయింట్ కోసం నేను మళ్ళీ ఒకసారి నేను టచ్ చేస్తాను తర్వాత మనం రిలీజియస్ బిలీఫ్ గురించి మాట్లాడుకునేటప్పుడు. సో మీకు స్పెసిఫిక్ గా మోటివేషన్ ఉండేదా సివిల్ సర్వీసెస్ తీసుకోవాలని, లేక మీరు కాకతాళీయంగా మీ చదువు అయిన తర్వాత వచ్చారా? కాకతాళీయంగా కాదు. నేను యూనివర్సిటీలో, నేను మధ్యప్రదేశ్లో చదివాను నా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ఇన్ సాగర్ యూనివర్సిటీ. అక్కడ నేను చదివేటప్పుడు నేను మ్యాథమెటిక్స్ చేసేవాడిని పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో. అప్పుడు యూనివర్సిటీలో ఒక కాంపిటీషన్ పెట్టారనమాట, థర్డ్ ప్లాన్ అప్రైజల్ అని. అది ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టారు. నేను అప్పటికే ఈ స్వరాజ్య అనే జర్నల్ ఇవన్నీ రెగ్యులర్గా చదువుతూ ఉండేవాడిని.
నాకు కొంచెం జనరల్ నాలెడ్జ్ అట్లా ఇంట్రెస్ట్ ఇన్ ఎకనామిక్స్ అండ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఉండేది. కానీ నా సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. నేను కూడా ఒక పేపర్ రాశాను, ఇది థర్డ్ ప్లాన్ అప్రైజల్ గురించి. అది నా ఫ్రెండ్ ఒక ఆయన పూర్ణచంద్రరావు అని విజయవాడ ఆయన తీసుకెళ్లి డిపార్ట్మెంట్లో పెట్టాడు అనమాట. వాళ్ళ డిపార్ట్మెంట్లో నా పేరుతో కాకుండా ఆయన పేరుతో పెట్టాడు. పెట్టినప్పుడు దట్ వాజ్ అడ్జస్డ్ ఇస్ వన్ ఆఫ్ ది గుడ్ పేపర్స్. సో అక్కడ ఉన్న నా మిత్రులు కొంతమంది, నీకు రైటింగ్ స్కిల్ ఉంది, నువ్వు సర్వీసెస్ రాస్తే ఎగ్జామ్ రాస్తే బాగుంటుంది అని, భాస్కర్ రావు అని నా ఫ్రెండ్ ఆయన. భాస్కర్ రావు అంటే డాక్టర్ రావు యంగర్ బ్రదర్. ఆయన డాక్టర్ రావు IAS స్టడీస్ అట్లా ఉండేది హైదరాబాద్, ఢిల్లీలో ఆయన యంగర్ బ్రదర్. ఆయన కొన్నిసార్లు ఎగ్జామ్ రాసి పాస్ కాకుండా వచ్చి మాతో మళ్ళీ ఇక్కడ లిటరేచర్ చదువుతా ఉన్నాడు. ఆయన చెప్పాడు, చూడు నీకు ఈ రైటింగ్ స్కిల్ ఉంది కాబట్టి ఇట్స్ బెటర్ యూ టేక్ ఏ ఛాన్స్ అట్ ది సివిల్ సర్వీస్ అని చెప్పాడు. ఫస్ట్ ఆయన చెప్పింది. తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత మై ఫాదర్ సెడ్ either సివిల్ సర్వీసెస్ ఆర్ యూ స్టడీ లా అని మా ఫాదర్ చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి విలేజ్లో లా చదవడం అది కామన్ కదా ఆ రోజుల్లో. సో నాకు లా చదవడం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సరే సివిల్ సర్వీసెస్కి రాద్దామని చెప్తే మై ఫాదర్ ఆయన మెడ్రాస్కు పోయి చదువున్నాడు. అప్పటికే నెల్లూరు నుంచి ఎన్నిసార్లు మెడ్రాస్ పోయేవాళ్ళం, మాకు మెడ్రాస్ కొత్త ఏం కాదు. నేను మళ్ళీ పోయిన ఊరికి ఎందుకు పోవాలని చెప్పి ఢిల్లీకి వెళ్ళిపోయినాను. నేను ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ 1 సంవత్సరం ఉండి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యి మ్యాథమెటిక్స్ వదిలేసి ఆల్ హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్ తీసుకొని చదివి రాసి ఒకటేసారి రాశాను, ఒకటే ఇంటర్వ్యూకి పోయినాను, ఒకటే సర్వీస్లోకి వచ్చాను. అండ్ దోస్ డేస్ 24 years was the maximum age limit. So I got into the service at 23. థ్యాంక్ యూ సార్. మీరు సివిల్ సర్వీసెస్ గురించి చెప్పినప్పుడు ఒకటే అటెంప్ట్ చేశాను ఫస్ట్ టైం అని చెప్పారు. ఒకసారి కొంచెం కాంపిటీషన్ వైపు వెళ్దామంటే, ఎందుకంటే మీరు సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ కి గైడెన్స్ లో కూడా చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. హైదరాబాద్ స్టడీ సర్కిల్తో అసోసియేట్ అయి ఉన్నారు. సో అప్పట్లో అసలు ఎక్స్పోజర్ ఎలా ఉండేది సార్ సివిల్ సర్వీసెస్ కి? ఇప్పుడున్న సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ ఆల్మోస్ట్ మేము 5-6 అటెంప్ట్స్ చూస్తున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక 5 years 6 years దాని మీదే ఉంటున్నారు సివిల్ సర్వీస్ పాస్ అవడానికి. అండ్ మామూలుగా అడిగేటప్పుడు ఏం చెప్తున్నారు, 2/3 ఆఫ్ ద క్యాండిడేట్స్ వాళ్ళ సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళే ఉంటున్నారు వచ్చిన వాళ్ళందరికీ. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫస్ట్ అటెంప్ట్ లో క్వాలిఫై అయ్యే వాళ్ళు చాలా అరుదుగా ఉంటున్నారు. వాళ్ళ వయసు కూడా 26-27 ఏళ్ళు ఉంటున్నాయి. ఆ రోజుల్లో మాక్సిమం ఏజ్ 24 మాకు. అవును సార్. సో కాబట్టి 2-3 ఛాన్సెస్ కంటే ఎక్కువ అవకాశం ఉండేది కాదు. అప్పటికే కొంతమంది లెక్చరర్స్ గా పనిచేస్తూ ఉండి వచ్చి పాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. నేను మ్యాథమెటిక్స్ చెప్పాను కదా, మ్యాథమెటిక్స్ లెక్చరర్ గా నేను ఉండదలుచుకోలేదు. ఆ రోజుల్లో ఉన్న జాబ్సే లెక్చరర్స్ జాబ్స్ ఇట్లాంటివి ఉండేవి. నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను కంప్లీట్లీ దేని మీదే కాన్సన్ట్రేట్ చేసి ఒకటేసారి ఎగ్జామినేషన్ రాశాను. అందులో ఇంకోటి ఏంది, నేను ఈ మ్యాథమెటిక్స్ వదిలేశాను కాబట్టి ఇండియన్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఇవన్నీ హ్యుమానిటీస్ తీసుకొని, బ్రిటిష్ హిస్టరీ తీసుకొని 1 year లో మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ చదవాలి కదా. అందువల్ల నేను టోటలీ డివోటెడ్ మై సెల్ఫ్ టు దిస్ థింగ్ అండ్ దెన్ ది వెరీ ఫస్ట్ ఆపర్చునిటీ ఐ గాట్ ఇన్. అది దట్స్ రియల్లీ గ్రేట్ సార్. ఇక్కడ ఈ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ లో మీరు కొన్నిసార్లు సందర్భాల్లో చెప్పారు కూడాను, ఈ నార్త్ ఇండియన్స్ కి సౌత్ ఇండియన్స్ కి తేడా ఉంది. వాళ్ళ ఆస్పిరెంట్స్ లో ఎక్కువగా నార్త్ ఇండియన్స్ వస్తున్నారు, ఎస్పెషల్ మన రిప్రజెంటేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి, కానీ జనరల్ గా సౌత్ ఇండియన్స్ తక్కువ ఉంటుంది అన్నారు. దీనికి ఏమైనా కల్చరల్ రీజన్స్ ఉన్నాయండి సార్? అంటే ఎందుకని? జనరలీ ఇప్పుడు చూడండి, సైన్స్ ఓరియంటేషన్ ఎక్కువ సౌత్ లో. చాలా మంది ఇంజనీరింగ్ కానీ, లేకపోతే మెడిసిన్ కానీ, లేకపోతే హైయర్ స్టడీస్ ఇన్ సైన్స్ అండ్ దాంట్లో పోతూ ఉంటారు. నార్త్ ఇండియాలో సివిల్ సర్వీసెస్ ఓరియంటేషన్ ఎక్కువ. ముఖ్యంగా ఒక కారణం ఏంటంటే అలహాబాద్ యూనివర్సిటీ ఆ రోజుల్లో దట్ వాజ్ ది ఫస్ట్ యూనివర్సిటీ విచ్ అలైన్డ్ ఇట్ సిలబస్ టు ది యూపీఎస్సీ సిలబస్. అందువల్ల అక్కడ చదివిన వాళ్ళందరూ యూపీఎస్సీ ఎగ్జామ్ రాసేవాళ్ళు. అదేవిధంగా ఢిల్లీలో కూడా ప్రతి ఒక్కరు అక్కడ క్యాపిటల్ కాబట్టి ఇక్కడ సివిల్ సర్వీసెస్ అంతా వాళ్ళ ఫ్యామిలీస్ అంతా అక్కడే ఉంటాయి కదా, సివిల్ సర్వీస్ ఫ్యామిలీస్. వాళ్ళ చిల్డ్రన్ మళ్ళీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయడం. అదేవిధంగా ఢిల్లీ, అలహాబాద్ ఇవి రెండు ఆ రోజుల్లో ఎక్కువ మందిని కంట్రిబ్యూట్ చేసేవి. సౌత్లో చెన్నై కొంతవరకు. ఆంధ్రప్రదేశ్ వాజ్ ఓఫుల్లీ బ్యాడ్. ఫర్ ఎగ్జాంపుల్ మేము జాయిన్ అయిన సంవత్సరం
అంటే 1966లో there were only 12 people in all services put together. అంటే 1000 వేకెన్సీస్ 1000 నాట్ వేకెన్సీస్ ఉంటే అందులో 12 మందే ఉన్నారు. అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ వై ఐ స్టార్టెడ్ హైదరాబాద్. నేను వేణుగోపాల్ రెడ్డి గారు, ఫార్మర్ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్, ఆయన నాకంటే 2 years సీనియర్ IAS లో. మేమిద్దరం కలిసి అది స్టార్ట్ చేసాం ఫస్ట్. అది ఐడియా కూడా చేయాలని చెప్పి వచ్చింది. నేను డాక్టర్ రావు దగ్గర ఉన్నాను కాబట్టి ఢిల్లీలో, అది సక్సెస్ఫుల్గా ఆయన రన్ చేస్తున్నాడు కాబట్టి ఆయన సహకారంతో మనం చేస్తే బాగుంటుందని మేమిద్దరం కలుసుకొని, వేణుగోపాల్ రెడ్డి ఆల్సో వాజ్ వెరీ బ్రైట్ స్టూడెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ ఆల్ దట్. he was also lecturer in economics for 1 year. ఆయన మేమిద్దరం కలిసి దీన్ని 1976లో స్టార్ట్ చేసినాం. అంటే ఇప్పుడు 47 years now. మీరు సర్వీస్ లో ఉండగానే స్టార్ట్ చేయాలనుకున్నారు? ఇట్స్ ఎ నాన్ ప్రాఫిట్ సర్వీస్. ఐ వాజ్ అప్పటికొక 10 years అయిందేమో నాకు సర్వీస్ లో, అంతే. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఎంటైర్ ఆఫీస్ బేరర్స్ అంతా మేమంతా సివిల్ సర్వెంట్స్ అయిన దాంట్లో. మా ఇంటెన్షన్ ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ది వర్డ్ వీ యూజ్డ్ ఆల్సో, వీ షుడ్ గెట్ అవర్ ఫేర్ షేర్ ఆఫ్ ది యూనియన్ సివిల్ సర్వీసెస్ అని చెప్పి మొదలుపెట్టి, అది ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందంటే బిఫోర్ లాంగ్, ఇన్ అబౌట్ less than 10 years, Andhra became the third largest contributor to civil services. Today, 47 years later, we have more than 1,000 officers in various civil services, all who passed out from my Hyderabad study circle. And then civil services కాకుండా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో, రిజర్వ్ బ్యాంక్ లో, నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో, వీటన్నిటిలో ఉన్నారు వాళ్ళు. అందువల్ల ఇప్పుడు దాంట్లో పీపుల్ హూ వర్క్ విత్ us started their own institutions. దాంతో ఏమైపోయింది, నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ హైదరాబాద్ టుడే పర్హాప్స్ స్టడీ సర్కిల్స్ అబౌట్ 30-40 ఉంటాయి హైదరాబాద్. అంటే ఆ అట్మాస్ఫియర్ వచ్చేసింది అనమాట. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలి, ప్రతి ఒక్కరు ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ పోవడము. ఈ మిగతా ఇన్స్టిట్యూషన్స్ పెట్టిన వాళ్ళు కూడా ఏదో దేవర్ అవర్ స్టూడెంట్స్ ఆర్ దే వర్క్ ఇన్ హైదరాబాద్ స్టడీ సర్కిల్ ఇస్ ఫ్యాకల్టీ మెంబర్స్. వీళ్ళు వేరే ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్నారు. అది అవన్నీ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇది ఒక్కటే నాన్ గవర్నమెంటల్, నాన్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. మిగతా ఎన్ని యూనివర్సిటీస్ అన్నా రన్ చేస్తున్నాయి, లేకపోతే గవర్నమెంట్ అన్నా రన్ చేస్తున్నారు. అది ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ ఒకటి, బ్యాక్వర్డ్ క్లాస్ ఒకటి గవర్నమెంట్స్ రన్ చేస్తున్నాయి, ఏమో చేస్తున్నాయి. కానీ గవర్నమెంట్ హెల్ప్ లేకుండా, గవర్నమెంట్ ఎయిడ్ లేకుండా, నాన్ గవర్నమెంటల్ ఇన్స్టిట్యూషన్, నాన్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూషన్. అండ్ మోస్ట్ టుడే అవర్ ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా ఎక్స్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఓన్లీ. ఈ విధంగా అది ముందుకు పోతా ఉంది, ఇంకా జరుగుతూ ఉంది. ఇట్ స్టిల్ ఫంక్షనింగ్. ఓన్లీ థింగ్ ఇస్ నౌ, ఆఫ్ కోర్స్ దేర్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ నౌ, but it's still functioning. And we do some, socially relevant activities in the sense, we give free instruction to people who are physically handicapped, poor people, ki takko concession atla. Our fee is the lowest in the city. Generally, it is half of it or even less than half at times. So even then, we are trying to make it, accessible to poor people and all that. It's still going on. 47 years later, it's still active. ఎస్ సార్, యాక్చువల్లీ ఇది చాలా విజనరీ స్టెప్ అనుకోవాలి మీరు చేసింది. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి, అంటే ఎగ్జాక్ట్ గా మీరు ఫౌండ్ చేశారు అని తెలియకుండా కూడా, ఇంకా సివిల్ సర్వీసెస్ అంటే హైదరాబాద్ స్టడీ సర్కిల్ అనేది ఒక గో టు, అదొక పేరెంట్ ఇన్స్టిట్యూట్ లాగా అయిపోయింది హైదరాబాద్ స్టడీ సర్కిల్. నాకు కూడా నేను మీ గురించి సెర్చ్ చేసి నేను వెతుకుతున్నప్పుడు తెలిసింది, కానీ నాకు హైదరాబాద్ స్టడీ సర్కిల్ గురించి తెలుసు, కానీ యువర్ ద ఫౌండర్ అనేది నేను తర్వాత తెలుసుకున్నాను. నేను వేణుగోపాల్ రెడ్డి గారు, బోత్, తర్వాత 2 others are also there. ఒక ఆయన పాండురంగారెడ్డి అని, లేటర్ ఈ స్టార్టెడ్ హిజ్ ఓన్ స్టడీ సర్కిల్ కాల్డ్ సోల్జర్స్ స్కాలర్ స్టడీ సర్కిల్ అని. ఇప్పుడు పాపులర్ గా ఉన్న IAS స్టడీ సర్కిల్ అని రామచంద్రారెడ్డి, ఆర్సి రెడ్డి అంటారు ఆయన. ఆర్సి రెడ్డి చాలా ఫేమస్, పాపులర్ అయింది ఇది. వీళ్ళందరూ బోత్ ఆర్సి రెడ్డి అండ్ దిస్ పాండురంగ రెడ్డి బోత్ వర్క్ ఇన్ హైదరాబాద్ స్టడీ సర్కిల్ ఫర్ ఆల్మోస్ట్ 10 years before they started their own institutions. They were faculty members here. So they started their own, but they are not, they are commercial institutions. మాత్రం నాన్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూషన్. సో ఆర్సి రెడ్డి గారు మీ హైదరాబాద్ స్టడీ సర్కిల్ నుంచి వచ్చారా? He taught for 10 years almost in Hyderabad study circle, and Dr. Rao's recommendation తో ఆయన తీసుకున్నాను నేను ఫస్ట్ హైదరాబాద్. I was in Delhi.
Dr. Rao said, this man will be useful to you, take him and employ him. And that's how he came and worked with us. But his contribution was considerable. He and this Panduranga Reddy, both were, they helped in stabilizing the institution. And more than all these people, Dr. Rao, 3-4 years regularly ఆయన వచ్చి టీచ్ చేసేవాడు ఇక్కడ. ఆ తర్వాత ఆయన రావడం మానేశాడు. Then we went off on our own. ఓకే సార్, ఇట్స్ అమేజింగ్ జర్నీ సార్. హైదరాబాద్ స్టడీ సర్కిల్ అనేది దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది, దాని గురించి డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంతో రాయించాలని కూడా ప్లాన్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఇంకెన్ని రోజులు ఉంటుందో ఏమిటో తెలియదు. బట్ దాన్ని of course we feel we are still relevant, and then we are continuing with it, and we are keeping the fee very low. అవతల వాళ్ళు 1,20,000 అంటే మా దగ్గర 40,000-50,000 ఉంటుంది అట్లా అన్నమాట. అందువల్ల we want to know at times governments also, as they send their candidates to us at times. దాన్ని ఫ్యూచర్ లో కంటిన్యూ చేసేందుకు ఇంకా మోర్ సస్టైనబుల్ గా చేసేట్టు మీరు ఏమైనా ఆలోచిస్తున్నారు సార్? చేస్తున్నాము. వీ హ్యావ్ సమ్ రిజర్వ్ ఫండ్స్. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ అప్పుడు విత్ పర్మిషన్ ఆఫ్ హైదరాబాద్ మున్సిపాలిటీ వాళ్ళ ల్యాండ్ లీజుకి తీసుకొని మేము కట్టుకున్నాం ఆ బిల్డింగ్ అంతా. ఇప్పుడు ఆ లీజ్ పీరియడ్ అయిపోయింది. మొదట మాకు నామినల్ లీజ్ లో ఇచ్చారు, ఇప్పుడు నెలకు 25,000 లీజ్ కట్టమని అడిగారు, కడుతున్నాము. ఆ ల్యాండ్ మేము మాకు కానీ వాళ్ళు ఇచ్చేస్తే దాన్ని పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ చేయాలని ప్లాన్ ఉంది నాకు. లేకున్నా కూడా ఇవ్వకున్నా కూడా కనీసం ఈ లీజ్ రెంట్ ఇంతకంటే ఎక్కువ పెంచకుండా ఉంటే we want to develop it into, we want to stabilize it as an institution essentially for middle class and lower middle class people. Yes sir. అంటే హైదరాబాద్ స్టడీ సర్కిల్ చేసిన కాంట్రిబ్యూషన్ కి ప్రభుత్వం కూడా ఇవ్వటం చాలా జస్టిఫైడ్ సార్, ఇవ్వచ్చు. చాలా మంది ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది అలా ఒకవేళ వాళ్ళు. Yeah, we have number of offices. ఇప్పుడు all those people who become chief secretaries, DGPs, వీళ్ళందరూ అక్కడ ఎక్స్ స్టూడెంట్స్. ఇప్పుడు ప్రెసెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వేద కుమార్ గారని ఆమె, షీ వాజ్ అకౌంటెంట్ జనరల్, ఇక్కడ నుంచి పాస్ అయిన ఆమె కూడా. వీళ్ళందరూ ఎక్స్ స్టూడెంట్స్ అందరూ నా ఇప్పుడు గవర్నింగ్ బాడీలో ఉన్నారు. గ్రేట్ ఆల్యూమ్ని సార్ హైదరాబాద్ స్టడీ సర్కిల్. సార్ మనం సర్వీసెస్, మీరు సర్వీస్ జాయిన్ అయిన తర్వాత గురించి మాట్లాడుకుందాము. మీరు సర్వీస్ జాయిన్ అయిన తర్వాత ఎప్పుడైనా ఐపీఎస్ జాయిన్ అయిన ఇన్ని డికేట్స్ నేను సర్వ్ చేశాను, ఎప్పుడైనా నేను దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్ అనిపించిందా? లేకపోతే ఎప్పుడైనా సర్వీస్ లో ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు ప్రాబబ్లీ నేను వేరే సర్వీస్ కి ఏమైనా వెళ్ళుంటే బాగుండని ఎప్పుడైనా ఎనీ మూమెంట్ అనిపించింది? అట్లా ఏం లేదండి. నాకు ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సర్వీస్ అండ్ took a lot of interest in it and a lot of innovative work చేసాము. I was very, very happy. I really felt I was doing something useful to society. నాకు అట్లా ఏమి లేదు, వేరే సర్వీస్ పోయి ఉండొచ్చు, బిజినెస్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో చేసి ఉండొచ్చు, అలాంటిది ఏమి ఆలోచన లేదు. పాలిటిక్స్ లోకి పోవచ్చు, అలాంటివి ఏమి లేదు. పాలిటిక్స్ గురించి మీరు ఎప్పుడు ఆలోచించలేదా సార్? డైరెక్ట్ లేదు, చాలా కష్టం అని ఒకసారి తర్వాత చెప్తాను, కానీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు మొదటి నుంచి. I was much interested in administrative reforms. In fact, I was one of the advisors to the third Administrative Reforms Commission also, as far as police was concerned. అట్లా ఆ ఇంట్రెస్టే కానీ నాకు పొలిటికల్ గా ఏదో ఎలక్షన్ గెలవాలని అట్టేం ఆలోచన ఏం లేదు. ఎస్ సార్, ఒకసారి మనం అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ గురించి కూడా తర్వాత వద్దాము. మీరు ఫేమస్ కేసు మీరు ఒకటి, మీరు డీజీగా రిటైర్ అయ్యే ముందు మీరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అపాయింట్మెంట్ కోసం మీరు ఒక కేసు కూడా ఫైట్ చేశారు. అది చాలా అప్పట్లో ప్రాచుర్యం పొందింది. ఈ సందర్భంగా అసలు రాజకీయ నాయకులు బ్యూరోక్రసీ ఇండిపెండెన్స్ గురించి మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాం సార్. అసలు ఎంతవరకు అంటే మీరు రిఫార్మ్స్ గురించి కూడా చాలా ఆలోచిస్తారు కాబట్టి, ఈ పొలిటీషియన్స్ బయాస్డ్ గా అపాయింట్మెంట్స్ చేయటం ఆఫీసర్స్ ని ఇంపార్టెంట్ పొజిషన్స్ లో అనే దాని గురించి అసలు రూల్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, ఎంత డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది పవర్ లో పొలిటికల్ ఆఫీస్ హోల్డ్ చేసిన వాళ్ళకి, అండ్ దీని గురించి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కానీ దీన్ని ఎలా స్ట్రీమ్ లైన్ చేయొచ్చు అని మీ ఐడియా సార్? చేయొచ్చు. దీన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గవర్నమెంట్ అంటే ఆఫీసర్స్ కాదు, గవర్నమెంట్ అంటే పాలిటీషియన్స్, అంతే కదా. దే ఆర్ ద పీపుల్ హు రన్ ది గవర్నమెంట్, అల్టిమేట్ అథారిటీ వెస్ విత్ దెమ్.
మనం ఏదో కొంతమంది ఎమ్మెచ్యూర్ సివిల్ సర్వెంట్స్ థింక్ గవర్నమెంట్ అంటే ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్, నాట్ ది గవర్నమెంట్. You are only secretary to the government, not the government. Government is a minister. The tricky question is, how do we protect the interests of civil service while working in a political setup, which is, in a political democracy, it is politicians, form the government to run the government. Ultimately, it is they who are the government. దీంట్లో how do we preserve, how do we protect the interests of civil service? అంటే గవర్నెన్స్ లో సివిల్ సర్వీస్ కూడా ఒక రోల్ ఉంది. సింపుల్ గా చెప్పాలంటే సివిల్ సర్వెంట్స్, బ్రిటిష్ సివిల్ సర్వెంట్ ఫర్ ఎగ్జాంపుల్, he regards himself as custodian of public interest. Long term public interest ఏదో, we are the custodians of long term public interest అని వాళ్ళు అనుకుంటారు. But politicians, all the short term interests, they have to contest elections, they have to win in the elections, they have to continue in power. We can't find fault with them also. So the skill of civil service lies in reconciling this long term and short term interests. Yes. దానికి ఏం చేయాలి అంటే, one solution is civil services board. Civil services board ఉంటే they should be able to assess who is suitable for what job. And then they give some 3 or 4 names to the government. These 3 people are suitable for this job. You can choose one of them. అని చెప్పగలుగుతారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. It's all at the discretion of the politicians who have no experience of administrative, the problems and all that. వాళ్ళు ఎవరినంటే వాళ్ళని ఎక్కడో ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో కొద్ది రోజులు అక్కడ తీసుకొచ్చి మళ్ళీ జనరల్ అడ్మినిస్ట్రేషన్, అక్కడ తీసుకుని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఈ విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చేస్తూ ఉంటారు. దీంతో ఏమవుతుంది, ప్రొఫెషనలిజం డెవలప్ కాదు. ప్రొఫెషనలిజం డెవలప్ కావాలంటే వాళ్ళ కెరియర్ షుడ్ బి మానిటర్డ్. Then the civil services board should be able to advise the government. These are the people who are suitable this particular job. వాళ్ళని కూడా గవర్నమెంట్ మేము చెప్పిన వాళ్ళని మీరు తీసుకోవాలంటే తీసుకోరు వాళ్ళు. We should give them a choice, 2-3 people. These 2-3, one of them, please pick it up. Adi one way of doing it. As far as police is concerned, it's totally a different problem. ఎట్లంటే ఇది మంది ఇండియాలో కొలోనియల్ ట్రెడిషన్ మంది. అంటే పాత రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కంట్రీకి ఒక టైప్ ఆఫ్ పోలీసింగ్ పెట్టుకున్నారు, కాలనీస్ ఇంకో టైప్ ఆఫ్ పోలీసింగ్ పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఐర్లాండ్, ఇండియా, వీటన్నిటిలో ఒకటి ఉన్న పోలీసింగ్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ పోలీసింగ్ ఇన్ యూకే. సో దానికి పోలీస్ న్యూట్రాలిటీ దెబ్బతినింది అక్కడ. ఎందుకంటే పోలీస్ ఈజ్ సబార్డినేటెడ్ ఎంటైర్లీ టు ది గవర్నమెంట్. కాలనీస్ లో వాళ్ళు ఆ రోజుల్లో ఏమనుకున్నారంటే, పోలీసులు ఏంటి రెవెన్యూ కట్టడేవాడు, రెవెన్యూ కట్టాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోలీస్ అసిస్టెన్స్ ఉండాలి, కాబట్టి పోలీస్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. బ్రిటన్లో ఆ సిచ్యువేషన్ లేదు. పోలీస్ ఈజ్ ఇండిపెండెంట్ బై ట్రెడిషన్, బై కల్చర్, బై కస్టమ్, ఇట్ ఈస్ ఇండిపెండెంట్. బట్ ఇక్కడ అట్టు కాదు కదా, ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. సో వెన్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇట్స్ నాట్ అటానమస్. ఇప్పుడు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే 3-4 వింగ్స్ ఉంటాయి. 1 పోలీసు, 2 ప్రాసిక్యూషన్, 3 జ్యుడిషియరీ. జ్యుడిషియరీ ఈజ్ అటానమస్. ప్రాసిక్యూటర్ ఈజ్ నాట్ అటానమస్, పోలీస్ ఈజ్ ఆల్సో నాట్ అటానమస్. సో వాట్ ఇస్ ది పాయింట్ ఇన్ బ్రిటన్ లో వీటిల్లో పోలీసు జుడిషియరీ లాగా అటానమస్ సార్? Yes, by tradition they don't interfere with police work at all. The administrators or ministers చేస్తే వాడికి అసలు పొలిటికల్ కెరీరే దెబ్బతింటుంది అక్కడ. అంత ఆ ట్రెడిషన్ ఉంది అక్కడ. మన దగ్గర అది లేదు కదా. ఇక్కడ కాలనీస్ లో ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ ఇండియా. సో ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, మినిస్టర్ చెప్పినట్టు వినాలి, లేకపోతే తీసి అవతలు పడేస్తారు వాళ్ళు. అందువల్ల పోలీస్ న్యూట్రాలిటీ అనేది ఇక్కడ రాలేదు. దట్ ఈస్ పోలీస్ షుడ్ బి న్యూట్రల్ బిట్వీన్ ది రూలింగ్ పార్టీ అండ్ ది అపోజిషన్ పార్టీస్. ఆ న్యూట్రాలిటీ లేదు. అసలు ఈ పవర్ కోసమే రాజకీయం అంతా చేసినట్టుంది సార్. ఇప్పుడు అంటే పోలీస్ చేతిలో ఉండటం అనేది రాజకీయ నాయకులకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్. దానికోసమే రాజకీయాలు చేస్తున్నట్టుంది. ఇప్పుడు ఢిల్లీలో అదే కదా ప్రాబ్లమ్. పోలీసు గవర్నమెంట్ కింద లేదు. అందువల్ల రోజు ఒక్కోసారి చీఫ్ మినిస్టర్నే అరెస్ట్ చేస్తారు వాళ్ళు. లేకపోతే ఇది గవర్నమెంట్ కింద ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంది. పోలీసు లేనిదే మనకేం పవర్ ఉండదు అనేది వాళ్ళ ఇది వచ్చేసింది.
కానీ పోలీసుని మనం మిస్యూజ్ చేయకూడదు. ఎన్నో పోలీస్ కమిషన్ రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. పోలీసు దే షుడ్ బి అలౌడ్ టు డూ దేర్ జాబ్. అట్ ది సేమ్ టైం అటానమీ ఇవ్వడంతో అకౌంటబిలిటీ కూడా ఉండాలి. పోలీస్ మిస్బిహేవ్ చేస్తే హౌ టు బ్రింగ్ దెమ్ టు బుక్ అనే దానికి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఒకటి క్రియేట్ చేశారు ఇక్కడ యూకేలో. అది మనకు లేదు ఇక్కడ. సిమిలర్లీ జుడిషియరీ హ్యాస్ ఆల్ ది అటానమీ బట్ నో అకౌంటబిలిటీ. వాళ్ళని అడిగేవాళ్ళు లేరు, ఏదేదో జడ్జిమెంట్స్ ఇస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క జడ్జిమెంట్. ఇప్పుడు ఆ యునానిమిటీ లేకుండా పోయింది. ఇప్పుడు కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అడిగితే అనే భయము. దాంతో ఏమైతుంది, జుడిషియరీ హ్యాస్ అటానమీ బట్ నో అకౌంటబిలిటీ. పోలీస్ హ్యాస్ నెయిదర్ అటానమీ నార్ అకౌంటబిలిటీ. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే ఇంకా ఎవరికి సంబంధం లేదు. ఇలాంటి కన్ఫ్యూషన్ క్రియేట్ అయిపోయింది ఇక్కడ. దీన్ని రీఆర్గనైజ్ చేయడానికి ఎన్నో రిపోర్ట్స్ ఉన్నాయి. మలీమత్ కమిటీ రిపోర్ట్ అని ఒకటి, చాలా ఎంటైర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మీద ఆయన రిపోర్ట్ ఇచ్చాడు, జడ్జి ఆయన. అదేవిధంగా పోలీస్ కమిషన్ రిపోర్ట్స్ ఉన్నాయి, లా కమిషన్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదో గవర్నమెంట్ ఇప్పుడు కొంత అమెండ్ చేయడానికి చూస్తున్నారు, ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ అవి. అది తొందరగా చేస్తే మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోతుంది. దానికి మేము కూడా వీఆర్ ఇన్వాల్వింగ్ అవర్ సెల్స్ అండ్ వీఆర్ గివింగ్ అవర్ ఓన్ ప్రపోజల్స్ టు దెమ్. యాజ్ ఎ గ్రూప్ ఫామ్ చేసుకున్నాం మేము ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణలో. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయన్నమాట. అందులో వీటిని మార్చడానికే ఈ పోలీస్ కమిషన్ రిపోర్ట్స్, తర్వాత పోలీస్ అడ్మినిస్ట్రేటివ్ కమిషన్ రిపోర్ట్ అనేది రికమెండేషన్ చేస్తున్నారు. ఆ రికమెండేషన్స్ ఇంతవరకు ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు. సో దీనికి పొలిటికల్ విల్ వస్తుందంటారా సార్? ఎందుకంటే ఇదే ఫైనల్ గా అగ్రి చేయాల్సింది పొలిటీషియన్స్, చట్టసభలు వాళ్ళ చేతిలో ఉంటాయి. బట్ వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్, బ్యూరోక్రసీ మొత్తం వాళ్ళ చేతిలో ఉండటమే అసలు పవర్ అంటేనే అది అన్నట్లుగా ఉంది. ఫ్రమ్ దేర్ సైడ్ చేయకపోతే వాళ్ళకే నష్టం. ఇంతకు ముందు చీఫ్ మినిస్టర్, అప్పటి ఆపోజిషన్ లీడర్ ని విశాఖపట్నం బానిలేదు. ఇంతకుముందు చీఫ్ మినిస్టర్, ఇప్పుడు చీఫ్ మినిస్టర్, ఇప్పుడు ఆపోజిషన్ లీడర్ లో ఉన్న అప్పుడు చీఫ్ మినిస్టర్ ఆయన బానిలేదు. ఇది పోలీసింగ్ ఎట్లా అవుతుందండి? డెమోక్రాటిక్ ఇండియా, పీపుల్ హ్యావ్ ఎ రైట్ టు గో ఎనీవేర్. both now each is enjoying each is suffering the consequence of their own actions. అది అర్థం చేసుకుంటే వాళ్ళు పోలీస్ న్యూట్రాలిటీ తీసుకొస్తారు. అట్లీస్ట్ అపోజిషన్ లో ఉన్నప్పుడు ప్రొటెక్షన్ కోసమైనా ఇండిపెండెన్స్ ఆఫ్ బ్యూరోక్రసీ, ఇండిపెండెంట్ పోలీస్ ముఖ్యంగా. బ్యూరోక్రసీ కెనాట్ బి టోటలీ ఇండిపెండెంట్. బ్యూరోక్రసీ షుడ్ బి అకౌంటబుల్. పోలీస్ ఆల్సో షుడ్ బి అకౌంటబుల్. అటానమీ ప్లస్ అకౌంటబిలిటీ. దానికి ఒక ఇన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ ఉండాలి. ఆ ఇన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ ఏమిటి అని స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అని నేషనల్ పోలీస్ కమిషన్ రికమెండ్ చేసింది. అదేవిధంగా మలీమట్ కమిషన్ రికమెండేషన్ చేశారు, ఏం చేశారు. అవి ఇంప్లిమెంట్ చేయకుండా కూర్చొని ఉన్నారు 50 సంవత్సరాల నుంచి, 60 సంవత్సరాల నుంచి. ఈ రిఫార్మ్స్ అన్నిటికీ ఇన్ని సజెషన్స్ ఉన్నా కూడా పొలిటికల్ విల్ లేదు. పాలిటిషియన్స్, పవర్ లో ఉన్న వాళ్ళు అది ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళకేం అది నచ్చదు. అది వాళ్ళు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకొని మళ్ళీ మనం పవర్ రావాలని చూస్తూ ఉంటారు. దీనికి మరి ఫ్యూచర్ లో అసలు దీనికైనా సొల్యూషన్ ఉందా సార్? అంటే ఎందుకంటే పీపుల్ కూడా చాలా ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారండి. వ్యవస్థల్ని, ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళ కోసమే పనిచేస్తారు, పోలీసు అడ్మినిస్ట్రేషన్ అని ఉన్నది. ప్రజలకు కూడా వ్యవస్థల మీద నమ్మకం ఉండట్లేదు. వాళ్ళకి కూడా తెలుసు ఇది. ప్రతి ప్రభుత్వం వాళ్ళని మిస్యూజ్ చేస్తా ఉందని చెప్పి తెలుసు. దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనే దాని గురించి ఆలోచించుకొని వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ వచ్చి చేస్తే తప్ప నథింగ్ విల్ హ్యాపెన్. ప్రస్తుతం అయితే అసలు అలాంటి ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే ఏ విధంగా పోలీసుని ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, ఏ విధంగా ప్రాసిక్యూటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, ఏ విధంగా జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, ఇది ఆలోచనే కానీ హౌ టు మేక్ దెమ్ అటానమస్ అండ్ అకౌంటబుల్ అనేది లేదు. చాలా టైం పడుతుంది అనుకుంటా సార్ ప్రస్తుతం ఉన్న సందర్భాల్లో చూసుకుంటే. పీపుల్ కి ఎలక్టోరల్ పాలిటిక్స్ లో చాలా బిగ్ మ్యాండేట్ వచ్చినప్పుడు పొలిటీషియన్స్ కి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బ్యూరోక్రసీ మీద, పోలీస్ మీద కంప్లీట్ అథారిటీ వదులుకునే అవకాశం కనిపించట్లేదు. మరి అది ఎప్పటికి అవుతుందో అది? అంటే వదులుకోవడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టిగేషన్ ఉంది, యాంటీ కరప్షన్ ఉంది, సిబిఐ ఉంది. ఇవి డైరెక్ట్ గా డే టు డే లైఫ్ ఆఫ్ పీపుల్ మీద ఎఫెక్ట్ ఉన్నది కదా. లా అండ్ ఆర్డర్ పోలీస్ కి అయితే ఉంటుంది. అట్లీస్ట్ అవన్నీ సపరేట్ చేయొచ్చు కదా. అవి కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. అవును, అవి కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ కూడా. మరి ఇలా ఉంటే ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది? ఆఫ్టర్ ఆల్ డెమోక్రసీలో వీ కాంట్ డిస్కౌంట్ ది రోల్ ఆఫ్ ది పాలిటీషియన్. హీ ఈస్ ది మ్యాన్ ఎలక్టెడ్ బై ది పీపుల్. పవర్ ఈస్ వెస్టెడ్ ఇన్ హిమ్, నాట్ ఇన్ సివిల్ సర్వెంట్స్. Many civil servants would like to think they are the government. They are not government. They are secretaries to government. The power is with the
పాలిటీషియన్. హౌ టు బ్రింగ్ దెమ్ రౌండ్ టు యాక్సెప్టింగ్ దిస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి అని వాళ్ళకి తెలియాలి. ఇది మనం రేపు పొద్దున పవర్లో ఉండకపోవచ్చు, ఆపోజిషన్లో ఉండొచ్చు, అప్పుడు మన పరిస్థితి కూడా ఇట్లే ఉంటుంది. అందువల్ల మనం ఇట్ ఈస్ బెటర్ దే షుడ్ కమ్ టు అన్ అండర్స్టాండింగ్ బోత్ రూలింగ్ పార్టీస్ అండ్ ఆపోజిషన్ పార్టీస్ అండ్ క్రియేట్ దిస్ సిచ్యువేషన్ వేర్ ఎవ్రీబడి ఈజ్ సేఫ్. అదేవిధంగా పోలీసు మిస్బిహేవ్ చేస్తే వాళ్ళని పనిష్ చేసే అవకాశం కూడా ఉండాలి. పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ క్రియేట్ చేయాలి. అవి చేయటం లేదు, చేసినా ఎఫెక్టివ్గా పనిచేయటం లేదు. సెంట్రల్ సిబిఐ కూడా కంప్లీట్లీ అండర్ గవర్నమెంట్ పనిచేయాలి సార్. వాళ్ళకి ఇండిపెండెన్స్ లేదా సిబిఐకి? లేదు. సెలక్షన్ ఆఫ్ సిబిఐ డైరెక్టర్ సెలక్షన్ లో ఆపోజిషన్ లీడర్స్ ని ఇన్వాల్వ్ చేసినారు. చేసినా కూడా చీఫ్ జస్టిస్ కూడా ఉన్నారు దాంట్లో. ఉన్నా కూడా సమ్ దే ఫీల్ అట్ టైమ్స్ మేనేజ్ చేస్తా ఉన్నారు. సిబిఐని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మిస్యూజ్ చేస్తున్నారు. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ చేస్తున్నారు అనే క్రిటిసిజం రోజు గవర్నమెంట్ మనం చూస్తూనే ఉన్నాం కదా. బట్ వాళ్ళ ఫంక్షనింగ్ లో వాళ్ళు రిపోర్ట్ చేయాలా సార్? అంటే హోమ్ మినిస్టర్ కి వాళ్ళకి రిపోర్ట్ చేయాలా, లేక ఏదో ఇండిపెండెంట్? అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో, ఇప్పుడు సిబిఐ అంటే ఇన్వెస్టిగేషన్ లో నో మినిస్టర్ కెన్ ఇంటర్వ్యూన్. అకార్డింగ్ టు ది లా, నో మినిస్టర్, నో పాలిటిషియన్ కెన్ ఇంటర్వ్యూన్. బట్ అడ్మినిస్ట్రేటివ్లీ యు ఆర్ సబార్డినేటెడ్ టు దెమ్. నువ్వు వాళ్ళకి నచ్చకపోతే పంపించేస్తారు, లేకపోతే తీసేస్తారు, ఇంకొందరికి పంపుతారు. ఒకటి ఏం చేస్తాం అంటే ఒకవేళ రిఫార్మ్ చేసినా కూడా ఇండిపెండెంట్ గా చేయాలనుకుంటే అథారిటీ ఎవరుంటారు సార్? అంటే మళ్ళీ ఈ ఐపీఎస్ బ్యూరోక్రసీ నుంచే ఉంటారా డెసిషన్ తీసుకునే? ఉండదు. దానికి ఒక అటానమస్ కమిటీ ఉండాలి, విచ్ ఈస్ ఎలక్టెడ్ ఫ్రమ్ టైమ్ టు టైం. స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అని పోలీసు రికమెండ్ చేసినారు. సివిల్ సర్వీసెస్ బోర్డు అని చెప్పి సివిల్ సర్వీసెస్ ఉండాలని చెప్పారు, కానీ ఇంప్లిమెంట్ కాలేదు ఇంతవరకు. ఓకే, అంటే ఇప్పుడు జడ్జెస్ ని కొలీజియం అపాయింట్ చేస్తుంది, అలాగా? అది ఒక రాంగ్ ప్రాక్టీస్. జడ్జెస్ అపాయింటింగ్ దెమ్సెల్వ్స్ యాస్ జడ్జెస్, అది ఎక్కడా లేదు ప్రపంచంలో. అది ఇండియాలోనే కనుక్కున్నారు, అది కొత్తది. అవును సార్. అంటే ఇప్పుడు అది కాంట్రవర్షియల్ అయిపోయింది కదా. ఇప్పుడు కొంతమంది జడ్జెస్ ఇది కరెక్ట్ కాదంటున్నారు కదా. జడ్జెస్ కరెక్ట్ కాదంటున్నారు కొందరు, ఇది అపాయింట్ చేసుకోవటం కాదంటున్నారు. అదే ఇన్ఫాక్ట్ అప్పుడు ఐ రిమెంబర్ రస్తోగి అని అటార్నీ జనరల్ అండ్ క్లియర్ గా చెప్పాడు, బిజినెస్ ఆఫ్ జడ్జెస్ ఈస్ టు డిస్పెన్స్ జస్టిస్, నాట్ టు అపాయింట్ బ్రదర్ జడ్జెస్ అని చెప్పినాడు. యు ఆర్ దేర్ టు డిస్పెన్స్ జస్టిస్, నాట్ టు పర్పెచుయేట్ యువర్ సెల్స్ అని. అంటే ఇక్కడ ఇంకో భయం కూడా ఉంది సార్. అంటే ఇప్పుడు అమెరికాలో ప్రెసిడెంట్ సుప్రీం కోర్ట్ కి జడ్జెస్ అపాయింట్ చేస్తారు అండ్ దే స్టే ఫర్ లైఫ్ లాంగ్. అంటే వాళ్ళకి రిటైర్మెంట్ ఉండదు, ఉంటారు. ఇక్కడ భయం ఏంటంటే జడ్జెస్ ని అపాయింట్ చేసే అధికారం పాలిటిషియన్స్ కి ఇస్తే పూర్తిగా పార్టిజన్ అపాయింట్మెంట్ ఉంటుందేమో అని కూడా భయం ఉంది. దానికి చెక్స్ ఉండాలి పూర్తిగా. నువ్వు దాన్ని ఒక వయా మీడియా సిస్టమ్ ఒకటి పెట్టుకోవాలి. నాట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ లో ఒకప్పుడు క్వీన్స్ బర్త్డే ఆనర్స్ అని గవర్నమెంటే ఇచ్చేదనమాట. ఇది గార్టర్ ఆఫ్ ది నైట్ ఏదో ఉన్నాయి కదా, సర్ అని ఎన్ని రకరకాల. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రజలకి దే ఆర్ ఆస్కింగ్ పీపుల్ ఆల్సో టు ఓట్. వాళ్ళు గవర్నమెంట్ లిస్ట్ పంపిస్తారు, పబ్లిష్ చేస్తారు, పలానా ఆనర్ చేయాలనుకున్నాం అంటే పీపుల్ కెన్ వీటో ఇట్. ఆ పరిస్థితి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా మనం అలాంటి సిస్టమ్ ఏదో ఒకటి ఎవాల్వ్ చేయాలి. ఇప్పుడు పాలిటీషియన్స్ వీ can't tell them that you have no business to do this అని. But sovereignty, where does it lie? Does it lie in Supreme Court or in the Parliament? Sovereignty lies in the Parliament. So we can't question that. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే వాళ్ళ అప్రూవల్ ఎవరు? జడ్జెస్ కి. బికాస్ ప్రెసిడెంట్ హ్యాస్ టు అల్టిమేట్లీ అప్రూవ్ కదా, హైకోర్టు జడ్జెస్ కానీ సుప్రీం కోర్ట్ జడ్జెస్ కానీ. అందువల్ల ఈ ఒక సొల్యూషన్, వయా మీడియా సొల్యూషన్, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ అని ఒక యాక్ట్ తీసుకొచ్చారు కదా. అది యునానిమస్లీ ఇట్ వాస్ పాస్డ్ బై ది పార్లమెంట్. అంటే బోత్ బీజేపీ, మన కాంగ్రెస్ పార్టీ, ఆల్ పార్టీస్ కేమ్ టుగెదర్ అండ్ బ్రాట్ దట్ లెజిస్లేషన్ అండ్ దట్ వాస్ స్ట్రక్ డౌన్ బై ది సుప్రీం కోర్ట్, విచ్ ఇస్ ఏ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ అండ్ ఇట్ హస్ రిజల్టెడ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. సో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీలో ఏం పెట్టారు, దాంట్లో not merely Supreme Court judges. Supreme Court judges is chairman, but there are other people are also there. Opposition people are there. People from ruling party. Everybody, the committee will be there to select and to approve the list of judges. అది కొట్టేసరికి ఇప్పుడు వాళ్ళు కూడా మేము చెప్పిన వాళ్ళు మీరు ఇంక్లూడ్ చేయకపోతే కమిటీలో మేము అప్రూవ్ చేయము అంటున్నారు. ఏం చేస్తాం అప్పుడు? పవర్ అల్టిమేట్లీ లైస్ విత్ ది ఎగ్జిక్యూటివ్. సో వయా మీడియా సొల్యూషన్స్ బుద్ధిజంలో మేము చెప్పినట్టు మధ్య మార్గం ఏమన్నా ఉందని కనుక్కోవాలి.
అంతేగాని ఎక్స్ట్రీమ్ వ్యూస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు హెల్ప్. ఎస్ సార్, బాగా చెప్పారు. ఈ అంటే నేను ఒకసారి యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫ్యూ వీక్స్ ఉన్నప్పుడు నేను బిల్ బోర్డ్స్ మీద అడ్వర్టైజ్మెంట్ చూసేవాడిని. జడ్జెస్ మాకు జడ్జి పదవికి అపాయింట్మెంట్ చేయడానికి ప్రజల్ని నేను ఇలా ఇంతమందిని పనిష్ చేశాను, ఇంత నా ట్రాక్ రికార్డ్ ఇలా ఉంది, నాకు ఓటేయండి అని జడ్జెస్ అడుగుతున్నారు. నాకు చాలా షాకింగ్ గా అనిపించింది. ఇప్పుడు జడ్జెస్ అలాంటి ఒక రిటోరిక్ అంటే పబ్లిక్ ని ఇంప్రెస్ చేయడానికి వాడే రిటోరిక్ వేరే ఉంటుంది. అది ఒక్కోసారి అంత విజ్డమ్ ఉండకపోవచ్చు కూడా ఆ డెసిషన్స్ లో. వాళ్ళ జడ్జెస్ ఇలా ఓట్లు అడుగుతున్నారు, మమ్మల్ని అపాయింట్మెంట్ చేయమని అడుగుతున్నారంటే నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి జడ్జెస్ అపాయింట్మెంట్ కూడా ఓట్లు అడుగుతారా? సమ్ కంట్రీస్ దే ఆర్ ఓటెడ్ సీనియర్ రోల్స్ లో దే ఆర్ ఓటెడ్ ఇన్ సమ్ కంట్రీస్. అది అదే మన సిచ్యువేషన్ లో ఏ విధంగా చేయాలి, ఆపోజిషన్ లీడర్స్ ఇన్వాల్వ్ చేయాలి, రూలింగ్ పార్టీ వాళ్ళు ఉండాలి, ఆల్సో జ్యుడిషియరీ రిప్రజెంటేటివ్స్ ఉండాలి. ఈ ముగ్గురిని కలిపి పెట్టారు ఆ కమిటీలో, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీలో. దట్ వాజ్ స్ట్రక్ డౌన్ బై సుప్రీం కోర్టు. అది ఏమంటే ఇది సుప్రీం కోర్టు వాట్ ఇస్ దట్ ఇండిపెండెన్స్ క్వశ్చన్ చేస్తుందని అన్నట్టుగా. దెన్ పొలిటీషియన్స్ విల్ ఆల్సో సే వీ డోంట్ అప్రూవ్ యువర్ లిస్ట్ అంటారు. అప్పుడు ఏం చేస్తారు? పోయింది కొన్నాళ్ళ క్రితం దెర్ వాజ్ ఎ స్టేల్ మేట్, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఎందుకంటే ఇది లిస్ట్ వర్ నాట్ అప్రూవ్డ్ బై ది గవర్నమెంట్. ఆ సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాలి. మధ్య మార్గం ఏమిటో ఆలోచించాలి. వీ కాంట్ డిస్కౌంట్ ది రోల్ ఆఫ్ ది పాలిటీషియన్. ఇట్స్ వెరీ రాంగ్. అది ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ది గవర్నమెంట్. We can't discount their role. At the same time, we should not enable them to become dictators. There should be checks and balances. ఎట్లా ఏ విధంగా చేయాలి అనేది ఆలోచించాలి. దానికి ఎన్నో సొల్యూషన్స్ ఉన్నాయి. పోలీస్ విషయంలో ఎన్నో సొల్యూషన్స్ ఉన్నాయి, కానీ ఇంప్లిమెంట్ చేయటం లేదు. ఈ పోలీస్ గురించి మీరు చెప్పారు కాబట్టి ఒక పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ పోలీస్ గురించి ఒకసారి అడుగుదాం అనుకున్నాను సార్. పబ్లిక్ పర్సెప్షన్ లో పోలీస్ అంటే ఆల్మోస్ట్ అది భయపడాల్సిన ఇష్యూ లాగా, లేకపోతే ఎవరి దగ్గర పొలిటికల్ అథారిటీ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే పూర్తిగా పనిచేస్తారని, అదర్వైజ్ కూడా ఇట్స్ ఏ స్ట్రాంగ్ ఫోర్స్, మనం భయపడతాం అనే ఒక పర్సెప్షన్ ఉంది. రీసెంట్ గా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని వింటూ ఉన్నాము. ఈ మీరు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ లో ఉన్నారు, చాలా సజెషన్స్ చేస్తున్నారు, థింక్ చేస్తున్నారు కాబట్టి ఈ పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ పోలీస్ ని ఇంప్రూవ్ చేయడానికి మీరు ఏమైనా సజెషన్స్ చేశారా సార్? అంటే పబ్లిక్ ఇప్పుడు పోలీస్ అకాడమీ పెట్టినప్పుడు కూడా వన్ ఆఫ్ ది మెయిన్ ఎయిమ్స్ ఈస్ టు ట్రాన్స్ఫార్మ్ ది పోలీస్ ఫోర్స్ ఇంటూ ఏ పోలీస్ సర్వీస్. యు సీ ది డిఫరెన్స్. Colonial times lo it was police force. Yes. Indian police is heavily armed also, whereas British policeman cannot carry a weapon even today. He requires a permission to carry a weapon. There it is service, police service. One day the police force endukante colonial times lo tax collection kosamu police were armed and they were empowered, they to arrest people, to search houses. You can't just walk into the house of an Englishman. They say Englishman's house is fort antaru kada, castle antaru. Yes sir. Ikkada atla kaadu, you can walk into anybody's house, you can arrest anybody, you can tarvata mundu arrest chesi tarvata investigation cheyadam, ivanni colonial practices are still there. Andukone nenu aa madhya oka article rasanu kuda, saying this colonial police in democratic India. So ee చేంజ్ సర్కమ్స్టాన్సెస్ లో పోలీస్ ని ఏ విధంగా మార్చాలనే దాని మీద వందల రికమెండేషన్స్ ఉన్నాయి, అన్ని ఇన్ని కాదు. సెవరల్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ దేర్ ఓన్ అపాయింటెడ్ దేర్ ఓన్ పోలీస్ కమిషన్. దెన్ నేషనల్ గా థర్డ్ పోలీస్ కమిషన్ ఉంది, థర్డ్ నేషనల్ పోలీస్ కమిషన్ ఉంది, మిలిమెంట్ కమిటీ ఉంది, నంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఆ రికమెండేషన్స్ ఏవి ఇంప్లిమెంట్ చేయాలి అనే ఆలోచన ఇంతవరకు చేయటం సరిగ్గా లేదు. అది చేస్తే then only you see the whole attitude of the police now. Epudo 150 years nadu statement made to the police cannot be signed by the deponent అని ఉంది. ఎందుకంటే అప్పుడు అంతా ఇల్లిటరేట్ పీపుల్ కాబట్టి వీడేం రాస్తాడో ఏం సంతకం తీసుకుంటాడని అనుమానం. ఇప్పుడు మోస్ట్ పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్. 75%, 78% ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఈవెన్ టుడే వీ కాంట్ టేక్ దర్ సిగ్నేచర్స్ ఆన్ ద స్టేట్మెంట్స్ మేడ్. సో పోలీస్కి ఒకటి చెప్తారు, మళ్ళీ కోర్టుకి ఇంకోటి చెప్తారు ఇప్పుడు పోయే వాళ్ళు. అండ్ యూ కాంట్ పనిష్ హిమ్ ఫర్ దట్. పోలీస్ దగ్గర ఇచ్చిన స్టేట్మెంట్ కి అసలు వ్యాలిడిటీ లేదు కదా సార్? లేదు.
ఎవిడెన్స్ కూడా అడ్మిసిబిలిటీ లేదు. ఎనీ కన్ఫెషన్ మేడ్ టు ఏ పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ అడ్మిటెడ్ ఇన్ ది కోర్ట్. ఇది హౌ కెన్ ఎట్లుంటుందంటే ఇది ముందు కాళ్ళకి బంధం వేసి ఫర్ రన్నింగ్ రేస్ చేయమన్నట్టుగా ఉంటుంది అనమాట. అందువల్ల పోలీసు ఏం చేస్తారు, ఎక్స్ట్రా లీగల్ మెథడ్స్, అట్ టైమ్స్ ఈవెన్ ఇల్లీగల్ మెథడ్స్ చేస్తూ ఉంటారు. ఎందుకు, ఒక పక్క పీపుల్ ఎక్స్పెక్ట్ దెమ్ టు బి ఎఫెక్టివ్, రెండో పక్క లా డజంట్ పర్మిట్ దెమ్, మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నారు. అందువల్ల దీనికి ఏం చేస్తారు, ఆఫన్ దే టేక్ రికోర్స్ టు ఎక్స్ట్రా లీగల్ మెథడ్స్, ఇల్లీగల్ మెథడ్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ టు ప్రూవ్ దట్ దే ఆర్ యూస్ఫుల్ టు ది సొసైటీ. ఆ సిచ్యుయేషన్ ఉండకూడదు అంటాను నేను. దీన్ని లాలో చేంజెస్ తీసుకురావాలి. ఇప్పుడు పోలీసా, నువ్వు వెన్ యూ సే స్టేట్మెంట్ మేడ్ టు ఏ డెప్యూటీ తహసీల్దార్ ఈజ్ అడ్మిసిబుల్, whereas a police statement made to an IPS officer is not admissible, does it make sense? It doesn't make sense, and I don't know why people don't realize it. అంటే పోలీస్ దగ్గర వెపన్ ఉంది కాబట్టి వెపన్ ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ పవర్ ఇవ్వకూడదని. వెపన్స్ తీసేయి, ఎవరు వద్దన్నది తీసేయండి. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ వెపన్స్ ఇవ్వద్దు. వెపన్ చూస్తానే భయపడి ఎవరు చెప్పరు. ఇప్పుడు వాడి దగ్గర కూడా వెపన్స్ ఉన్నాయి, ప్రజల దగ్గర కూడా వెపన్స్ ఉన్నాయి. అందువల్ల ఇంకొకటి ఏంటి, కోర్టులో ఎనార్మస్ డిలేస్. నక్సలిజం రావడానికి సివిల్ కోర్ట్స్ ఒక మెయిన్ రెస్పాన్సిబిలిటీ తెలంగాణ. ఇయర్స్ టుగెదర్ దే డిస్ప్యూట్స్ వుడ్ నాట్ బి సెటిల్డ్. నక్సలైట్స్ ఏం చేశారు, మా దగ్గర రండి మేము సెటిల్ చేస్తామని చెప్పి వాడు గన్ పెట్టి చూపించి యూస్ టు సెటిల్ కేసెస్ దెన్ అండ్ దేర్. సో పీపుల్ థాట్ దే వర్ మోర్ ఎఫెక్టివ్ దాన్ ది కోర్ట్స్. పీపుల్ యూస్ టు గో టు దెమ్. ఆ సిచ్యుయేషన్ రానికూడదు కదా. పీపుల్ షుడ్ నాట్ లూజ్ ఫెయిత్ ఇన్ ది లా. సార్, మీరు నక్సలిజం యొక్క టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి దానికి ఫాలో అప్ క్వశ్చన్ నాకు ఉంది. ఒక సేయింగ్ ఉంది సార్, అంటే మామూలుగా సివిల్ సర్వీసెస్ కి ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు వీళ్ళని ఇంటర్వ్యూలో అడుగుతారు నక్సలిజం ఎందుకు వచ్చిందని అడుగుతారు. వాళ్ళు అప్పుడు చెప్తారు చక్కగా, ఇట్ ఈస్ ఏ సోషియో ఎకనామిక్ ప్రాబ్లము, దీనికి ఆర్థిక కారణాలు ఉన్నాయి, కల్చరల్ కారణాలు ఉన్నాయి, భారతదేశంలో అనేక ప్రాబ్లం ఉన్నాయి, కుల వ్యవస్థ, ఫ్యూడలిజము, వీటికి కారణం ఉంది, ఈ అప్రెషన్ ఇవన్నీ ఉన్నాయి, దీనికి సంబంధించి యాజ్ ఎ రిజల్ట్ నక్సలిజం వచ్చింది అని చెప్తారు. బట్ ద మూమెంట్ వాళ్ళ సర్వీస్ కి సెలెక్ట్ అయిన తర్వాత, వెన్ దే హోల్డ్ వెపన్, వాళ్ళ సర్వీస్ లోకి వచ్చిన తర్వాత నుంచి వాళ్ళు స్ట్రిక్ట్ గా దే సీ ఇట్ యాజ్ ఎ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, దాన్ని సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్ పక్కన పెట్టి ఇంకా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయిపోతుంది అని చెప్తారు. అసలు నక్సలిజం యొక్క ఆరిజిన్స్ గురించి మీరు పోలీసింగ్ లో చాలా స్టడీ చేసి ఉంటారు, రిఫార్మ్ ఎలా చేయాలి అనేది. మీరు ఆల్మోస్ట్ 50 years నుంచి చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు దాని ఎఫెక్ట్ తగ్గిపోయింది. మీరు 70s 80s తీవ్రంగా ప్రధానమైన సమస్య నక్సలిజం సమస్య ఉండేది, పోలీసింగ్ కి పెద్ద ఛాలెంజ్ ఉండేది. ఇప్పుడు పరిస్థితి అంతా ఈ పోస్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్ చేంజ్ అయ్యిందంటారా? అంటే దీనివల్ల నక్సలిజంకి వెళ్ళటం కానీ, యూత్ కి ఏదో ఒక ఆపర్చునిటీస్ ఉండటం కానీ, దీనివల్ల చేంజ్ అయ్యి సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లోకి వచ్చిందంటారా? మీరు ఎలా చూస్తారు? ఒక 50 ఏళ్ళు అంటే ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఒకరిని అక్కడ ఒకరిని చంపుతా పోతే అది రెవల్యూషన్ కాదు. పీపుల్స్ వార్ గ్రూప్ అని పెట్టినప్పుడు పీపుల్స్ వార్ గ్రూప్ అని పెట్టినారు కదా వాళ్ళు ఆ రోజుల్లో, PWG. నేను పోయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ ఆర్మీతో యుద్ధం చేయాలి. పోలీస్ మెన్ ఇక్కడ ఒకరిని చంపి హోమ్ గార్డ్ని అక్కడ చంపితే అది రెవల్యూషన్ అవుతుందా? ఎవరిని చంపినా తప్పే, పోలీసు వీళ్ళని చంపినా తప్పే, వీళ్ళు పోలీసుని చంపినా తప్పే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే దాదాపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ ప్రాంతాల్లో మహారాష్ట్ర ఇది తీసుకుంటే దాదాపు 2000 మంది పోలీస్ మెన్ చంపారు. దీనివల్ల రెవల్యూషన్ వచ్చిందా? జస్ట్ ఉంటే ఇంకొకటి జాయిన్ అవుతుంటాడు పోలీస్ డిపార్ట్మెంట్లో. క్వశ్చన్ ఈస్, యాటిట్యూడే తప్పుది. నీకు ఒకప్పుడు ఎలక్షన్ బ్యాలెట్ బాక్స్ ఉంది, ఓట్లు ఇచ్చారు, యూ కెన్ చేంజ్ ది గవర్నమెంట్ బై బ్యాలెట్ బాక్స్. మాకు లేదు, పాత రోజుల్లో వాళ్ళ నమ్మకం ఏంటంటే పవర్ కమ్స్ త్రూ బ్యారల్ ఆఫ్ ది గన్. 19th century ఇది పట్టుకొని 20th centuryలో చేసినారు. ఇప్పుడు 21st century వచ్చింది. 21st centuryలో యూ షుడ్ ఆర్గనైజ్ యువర్ సెల్స్ అండ్ క్యాప్చర్ పవర్. చెన్నారెడ్డి గారు చెప్పేవారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ఈ CPI, CPM, CPML, రెప్పలారెడ్డి గ్రూప్, తాయనాగిరెడ్డి గ్రూప్, రకరకాల గ్రూప్, వీళ్ళందరూ కలుసుకుంటే ఇప్పుడు కూడా వాళ్ళకి 50 సీట్లు అసెంబ్లీలో వస్తాయి అని చెప్పేవాడు ఆయన, చెన్నారెడ్డి చీఫ్ మినిస్టర్ గారు. వీళ్ళు కలుసుకొని కంటెస్ట్ చేస్తే వీళ్ళకి లేదే, గ్రూప్స్ అయిపోయి ఒకరిని మించి ఒకడు ఈ వైలెన్స్ ఇస్ ది సొల్యూషన్ అని చెప్పి అనుకున్నారు, దెబ్బతిన్నారు వాళ్ళు. అసలు ఎలక్టరల్ పాలిటిక్స్ మీద నమ్మే CPI, CPMఏ కలుసుకోరు 50 ఏళ్ళు. ఇప్పుడు డెమోక్రసీలో కాన్స్టిట్యూషన్ అది ఉన్నప్పుడు
దాని ప్రకారం పోవాలి కానీ మేము యుద్ధం చేస్తామంటే 18th సెంచరీ మోడల్, అది 19th సెంచరీ మోడల్, అది ఇట్ మేక్స్ నో సెన్స్ నవ్. అది తెలుసుకోకుండా వాళ్ళు ఇంకా దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం. అది అడవుల్లో కూర్చొని అడవుల్లో థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ది సిటీస్ రావడానికి నీకు భయం ఉంది. అడవిలో కూర్చొని ఏంటి నువ్వు రెవల్యూషన్ చేసి దిక్కులేని వాళ్ళని చంపడం తప్పితే అంతకుమించి ఏమీ లేదు అక్కడ. అదేవిధంగా పోలీస్ కూడా shooting a few Naxalites dead here and there is not going to solve the problem. Problem solution, ultimately government should find a way out. It's not a problem brought about by police kada. It's a problem brought about by failure of administration and failure of political setup in the country. You should recognize that. You should recognize that and find a solution. అంతేగాని పోలీసుని పెట్టి నక్సలిజం పోగొట్టండి అంటే ఎట్లా పోగొడతారు? హై హ్యాండెడ్ మెథడ్స్ పెడతారు, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ దెమ్ అండ్ నాట్ గుడ్ ఫర్ ది సొసైటీ. అంటే సార్ ఈ నక్సలిజం వైపు వెళ్లే వాళ్ళు కూడా, అంటే ముఖ్యంగా పేద వర్గాల నుంచి వాళ్ళ నుంచి వెళ్లే వాళ్ళు కూడా, వాళ్ళు చాలా ఈ మావోయిజము, ఈ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఇవన్నీ చదివి ఈ విజ్డమ్ తో వెళ్ళిన వాళ్ళు కూడా కాకపోవచ్చు. వాళ్ళు చాలా అప్రెషన్, గ్రామీణ ప్రాంతాల్లో ఒక అప్రెషన్, ఫ్యూడలిజం ఇది చూసి వాళ్ళకి ఏదో అన్యాయం జరిగినప్పుడు కాన్బట్ మెథడ్, అంటే సిస్టమ్ మాకు హెల్ప్ చేయలేదు అనే బాధలో ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటారు. అంటే ఇది లేదు, ఇప్పుడు అది ఉండొచ్చు ఒకప్పుడు. ఇట్స్ నాట్ ట్రూ ఎనీ లాంగర్. ఇట్స్ నాట్ ట్రూ ఎనీ లాంగర్. పీపుల్ ఆర్ అసర్టింగ్ దెమ్సెల్వ్స్. ఓట్లు వేసేటప్పుడు వాళ్ళు దే నో హూమ్ దే ఆర్ ఎలక్టింగ్, దే షుడ్ నో కదా. యూ కెన్ ఆర్గనైజ్ యువర్ సెల్స్. అది ఇప్పుడు డెఫినెట్లీ అప్పటికి 19th సెంచరీకి ఇప్పటికి ఎంతో మారిపోయింది కదా. ఇప్పుడు ఈ 19th సెంచరీ ఐడియాస్ 21st సెంచరీలో ఇంప్లిమెంట్ చేస్తే రష్యాకి పెట్టిన గతి పడుతుంది. రష్యన్ ప్రెసిడెంట్ ఇప్పుడు యుద్ధం చేసే టైం ఇది 21st సెంచరీలో. టు కీప్ ఏ వార్ గోయింగ్ ఫర్ 1 వీక్ ఇట్ మీన్స్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ మనీ. ఆయన ఇప్పుడు ఎంత పొరపాటు చేసి రష్యన్ ఎకానమీని నాశనం చేసినాడు కదా. అదేమంటే అమెరికా వాళ్ళు వచ్చి ఇక్కడ మా కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాను నేను ఎత్తిన, ఎక్కడ కూర్చున్నాను? వస్తే దిస్ ది సొల్యూషన్, యూ గో అండ్ డెస్ట్రాయ్ అనదర్ హోల్ కంట్రీ. ఇంత మ్యాడ్నెస్, ఓల్డ్ ఐడియాస్, పీపుల్ హ్యావ్ నాట్ గ్రోన్ అవుట్ ఆఫ్ దెమ్. దే షుడ్ బి ఎక్స్పోజ్ టు ది వరల్డ్. ఇప్పుడు వరల్డ్ కోర్ట్ ఏదో అతని మీద వారెంట్ ఇచ్చారంట, ఈజ్ నాట్ ఏబుల్ టు గో టు ఎనీ కంట్రీ, పోతే ఈ కెన్ బి అరెస్టెడ్. ఆ సిచ్యువేషన్ ఎందుకు తెచ్చుకోవాలండి? ఇప్పుడు వైలెన్స్ ఇస్ ఎ లిమిటెడ్ రోల్, వెరీ లిమిటెడ్ రోల్ ఈ మోడర్న్ టైమ్స్ లో. యూ విల్ హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్, యూ విల్ హ్యావ్ టు. నాగిరెడ్డి గారు ఎప్పుడైతే చెప్పేవాడు, తరిమల నాగిరెడ్డి, ఎడ్యుకేట్ అజిటేట్ అని చెప్పేవాడు. అంబేద్కర్ అది చెప్పినారు కదా, ఎడ్యుకేట్ అండ్ అజిటేట్ అని చెప్పారు. ఎడ్యుకేషన్ లేదు, యూ డోంట్ ఎడ్యుకేట్ దెమ్, యూ వాంట్ దెమ్ టు ఏదో పొయ్యి ఒక గన్ తీసుకొని పోయి, ఇక్కడేమో బక్కన్న అని పేరు ఉంటుంది, అడవిలోకి పోతానే రణధీర్ అని పేరు పెట్టుకొని ఏమైనా యుద్ధం చేసి మధ్యలో చేస్తుంటాడు. ఎందుకు ఈ సిచ్యువేషన్ తీసుకురావాలి? ఇక్కడ అర్బన్ ఇంటలెక్చువల్స్ అయిన ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళ మీద అర్బన్ నక్సల్స్ అని వీళ్ళు ఇక్కడ కూర్చొని ఏదో రాస్తుంటారు, ఇది యుద్ధం చేయండి, పోరాడండి. వీళ్ళు మాత్రం పోరాడరు, వాళ్ళ చేత పోరాడని చెప్పాలని చూస్తాం. ఇవన్నీ ఓల్డ్ ఐడియాస్. హై టైమ్ వి మోడర్నైజ్ అవర్ సెల్స్. థింకింగ్ షుడ్ బి మోడర్నైజ్డ్. Injustice, yes, it is there. It was there and it is still there. Then how to fight it అనేదంటే ప్రాబ్లం అంతా. You have enormous laws now. లాస్ ఎన్నో మారినాయి, చాలా మంచి లాస్ వచ్చినాయి. ఇప్పుడు వాటిని ఉపయోగించుకోవాలా, మనం దాన్ని సాల్వ్ చేయాలి. కానీ ఓల్డ్ తుపాకులు పెట్టుకుని ఇండియన్ ఆర్మీతో మీరు ఫైట్ చేయలేరు. సార్, మీరు ఈ బైఫర్కేషన్ ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఒక అభిప్రాయం ఎక్స్ప్రెస్ చేశారు. బైఫర్కేషన్ అయితే అంటే అప్పట్లో మాలాంటి వాళ్ళకి కూడా కొంత అభిప్రాయం ఉండేది, ఈ నక్సలిజం అనే ప్రాబ్లం కొంచెం కాన్సన్ట్రేట్ అవుతుంది తెలంగాణ విడిపోయినప్పుడు అనే అభిప్రాయం కొందరు ఎక్స్ప్రెస్ చేశారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనబడట్లేదు. మీరు ఎలా విశ్లేషిస్తారు కదా దాన్ని? అంటే నక్సలిజం ఒకప్పుడు సెంట్రల్ కమిటీలో 1/3 ఆఫ్ ద కమిటీ దే వర్ ఫ్రమ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. సెంట్రల్ కమిటీలో 1/3 అంటే 12 మంది ఉంటే 4-5 కరీంనగర్ డిస్ట్రిక్ట్ వాళ్ళే ఉండేవాళ్ళు. సో వాళ్ళకి స్ట్రాంగ్ బేస్ ఉంది తెలంగాణలో. స్ట్రాంగ్ బేస్ ఎప్పటి నుంచి ఉంది? పాత రోజుల్లో కమ్యూనిస్ట్ తెలంగాణ ఆర్మ్స్ స్ట్రగల్ అని ఉంది కదా, అప్పటి నుంచి వీళ్ళకి సింపథైజర్స్ ప్రతి ఊళ్ళో కాంటాక్ట్స్, వాళ్ళ చిల్డ్రన్ అంతా ఉన్నారు. అది అందువల్ల వాళ్ళకి ఇక్కడ ఉన్న బేస్ ఆంధ్రాలో లేదు, అంతగా ఆంధ్ర ప్రాంతంలో అంత లేదు. సో అందువల్ల ఇక్కడ అది వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఎఫెక్టివ్ గా దే ఆర్ పుట్టింగ్ ఇట్ డౌన్.
అందువల్ల ఏం చేశారు, ఇక్కడ నుంచి పక్క స్టేట్కి పోయినారు, ఛత్తీస్గఢ్కి పోయినారు. ఛత్తీస్గఢ్కి పోయి అక్కడ ఉండే వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళే, తెలంగాణ వాళ్ళే మోస్ట్ ఆఫ్ దెమ్. అందులోనే ప్రభుత్వాలు చాలా ఎక్స్టెన్సివ్ గా సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ బేస్డ్ పాలిటిక్స్ చేయడం కూడా చాలా చాలా ఎస్ 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 దాని మీద చక్కయింది. కొంతవరకు ప్రజల్లో కొంచెం ఈ వెల్ఫేర్ ఓరియంటేషన్ వచ్చిన తర్వాత ఇది కొంతవరకు చక్కయి ఉండొచ్చు కొంతవరకు. కానీ ఇది అల్టిమేట్లీ డేటెడ్ కమ్యూనిజం ఆల్ ఓవర్ ది వరల్డ్ పోయింది కదా, ఆల్ ఓవర్ ది వరల్డ్ కొలాప్స్ అయిపోయింది. ఇక మీరు ఇక్కడ చిన్న ఛత్తీస్గఢ్ లో కూర్చొని మేమంతా రెవల్యూషన్ చేస్తామంటే ఏమి దాని అర్థం ఉందా? అంటే మేబీ ఐఎమ్ ఏ బిట్ స్ట్రెచింగ్ టూ మచ్ సార్. అంటే మీరు కమ్యూనిజం ఆల్ ఓవర్ పోయిందని చెప్పారు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. అంటే మీరు యూసీ డెమోక్రటిక్ పాలిటిక్స్, పార్లమెంటరీ ఎలక్టోరల్ పాలిటిక్స్ అనేది అల్టిమేట్ గా సొసైటీకి సొల్యూషన్ అనే, ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ అని అనుకుంటారా? అట్లా నేను అనుకోవడం కాదు, అనుకునేది కాదు. దట్ ది ఫ్యాక్ట్ దట్ కమ్యూనిజం హెస్ కొలాప్స్ ఇస్ నోన్ టు ఎవ్రీబడి. నౌ ద పీపుల్ ఇన్ ది వెరీ ఫ్యాక్ట్ లెనిన్ స్టాచ్యూనే పీక్ పడేసినారే రష్యాలో. ఐ కెన్ అండర్స్టాండ్ స్టాలిన్ వీకేస్తారంటే, లెనిన్ కూడా వీకేసినారే. అది పోయింది, అది ఇట్ హెస్ బికమ్ ఇర్రెలవెంట్. ఇప్పుడు as the days as you pass by, as the days go, things change. సో ఇవి మనం గమనించాలా, చేంజెస్ కూడా గమనించాలా. కానీ కమ్యూనిజంలో ఏం ఇంపాక్ట్ లేదని చెప్పలేము. ఎస్, సోషల్ ఇప్పుడు వెల్ఫేరిజం వచ్చిందంటే మేబీ బికాస్ ఆఫ్ కమ్యూనిజం ఓన్లీ. 19th సెంచరీలో దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల వెల్ఫేర్ స్టేట్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది. 1920th సెంచరీస్ వల్ల వచ్చింది, కాదనిలేము. అట్ ది సేమ్ టైం కమ్యూనిజంలో ఇప్పుడు ఉన్నాడు ప్యూటిన్, పవర్కి వచ్చాడు, 20 years నుంచి ఆయనే ఉన్నాడు. అది ఏం అడ్మినిస్ట్రేషన్ అండి? ఇప్పుడు ఈయన లైఫ్ ప్రెసిడెంట్ అని డిక్లేర్ చేస్తున్నాడు చైనాలో, షీ జిన్పింగ్. ఇజ్ ఇట్ కమ్యూనిజం? ఇప్పుడు ఆల్వేస్ మన కమ్యూనిజంలో అల్టిమేట్ సొల్యూషన్ ఏమిటి? అల్టిమేట్ సొల్యూషన్ పీపుల్స్ పవర్. అటుగాక ఇక్కడ ఏమైంది, కమ్యూనిస్ట్ పార్టీ ప్రిటేరియట్ డిక్టేటర్షిప్ తో ఆగిపోతా ఉంది. షీ జిన్పింగ్ లైఫ్ టైం ఆయన డిక్లేర్ చేసుకోవడం ఏమిటి ప్రెసిడెంట్? అంటే ఈజ్ ఇట్ కమ్యూనిజం? వాళ్ళు అదే కమ్యూనిజం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, పొలిటికల్ పర్పసెస్ ఉపయోగించుకుంటున్నారు, ఎకనామిక్ పర్పస్ మళ్ళీ క్యాపిటలిజం తీసుకొస్తా ఉంది. మేబీ అది రకమైన మధ్య మార్గం అనుకోవచ్చు ఒక విధంగా మనం. కానీ ఇవి సప్రెసింగ్ పీపుల్ అండ్ పర్పెచుయేటింగ్ యువర్ సెల్ఫ్, ఇది నోబడీ కెన్ జస్టిఫై దట్ కదా. ఇప్పుడు వన్ ఇండివిజువల్ రష్యన్ ఎకానమీ నాశనం అయిపోయింది. అండ్ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్ టుడే ఇన్ రష్యా, ఆల్ ది ప్రొఫెషనల్స్ హావ్ లెఫ్ట్ రష్యా. అదర్ కంట్రీస్ వెళ్ళిపోయి మీలాంటి వాళ్ళు, మీరు జర్మనీకి పోయినట్టు వాళ్ళు చుట్టుపక్కల కంట్రీస్ లో ఉద్యోగాలు జర్మనీ కూడా చాలా మంది వచ్చేసారు. ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. మళ్ళీ టు రీబిల్డ్ రష్యా ఇట్ విల్ టేక్ అనదర్ 50 years. దీంతో సరిపోతుంది. డెస్ట్రాయింగ్ అండ్ రీబిల్డింగ్, టు రీబిల్డ్ యుక్రెయిన్ ఇట్ విల్ టేక్ అనదర్ 50 years. ఇదేనా వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ అండ్ ఎనర్జీ ఇన్ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ హెల్పింగ్ పీపుల్ టు లివ్ కంఫర్టబుల్లీ. అండ్ యుక్రెయిన్ ఇస్ ది బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ఎంటైర్ యూరప్. ఈ పరిస్థితులు అర్థం చేసుకోకుండా ఏదో ఒక డోగ్మా పెట్టుకొని ముందుకు పోవడం మాత్రం ఎవరికీ మంచిది కాదు. అది క్యాపిటలిస్ట్ డోగ్మా కావచ్చు, కమ్యూనిస్ట్ డోగ్మా కావచ్చు. క్యాపిటలిస్ట్ డోగ్మాలో దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్, కమ్యూనిస్ట్ డోగ్మాలో దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఒక రకమైన మధ్య మార్గం కనుక్కోవాలి, ఎక్స్ట్రీమ్ యూస్ లో పోకూడదు. అది. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఒకసారి మనం కొంచెం పక్కొచ్చి, మీరు పోలీసింగ్ లో ఉన్నప్పుడు మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చేశారు. ఎస్పెషల్లీ పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించినప్పుడు మీరు తీసుకున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి మీరు చైర్మన్ గా ఉన్నారు. తర్వాత పోలీస్ అకాడమీకి కూడా డైరెక్టర్ గా ఉన్నాను. ఫౌండర్ గా ఉన్నారు మీరు. డైరెక్టర్ ఫస్ట్ డైరెక్టర్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మీరు ఉన్నప్పుడు మీరు ఏదైనా రిఫార్మ్స్ ప్రపోజ్ చేశారా? ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ రిఫార్మ్స్ చేసామండి అప్పుడు. ఒకటి ఏంటంటే, ముఖ్యంగా 2-3 చెప్తాను నేను. ఒకటి, హౌ టు ప్రొఫెషనలైజ్ సర్వీసెస్. మన సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ షుడ్ నాట్ బి లైక్ ఏ యూనివర్సిటీ ఎగ్జామినేషన్. సర్వీస్ కమిషన్ ఫర్ ఏ పర్టికులర్ ప్రొఫెషన్ వీఆర్ సెలెక్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీఆర్ సెలెక్టింగ్, లెట్ us say అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్స్ ని సెలెక్ట్ చేయాలి. So what the exam pattern should be different. It should not be like the university examination. University examination is meant to check the academic competence of a candidate. ఇక్కడ అది కాదు కదా, సూటబిలిటీ, ప్రొఫెషనల్ సూటబిలిటీ చూడాలి. అంటే
ఇక్కడ కోర్ ఏరియాస్ నాలెడ్జ్ ఉందా ఇతనికి? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేస్తున్నాం అనుకోండి, కోర్ ఏరియాస్ ఆఫ్ అగ్రికల్చర్ లో ఇతని ప్రొఫిషియన్సీ ఎంత ఉంది ఒకటి. రెండోది, ఈస్ కెపాసిటీ టు అప్లై దిస్ నాలెడ్జ్ టు ఫీల్డ్ సిచ్యువేషన్. బోత్ షుడ్ బి టెస్టెడ్ కదా. సో అప్పుడు 2 పేపర్స్ ఎవాల్వ్ చేసినాం. ఒకటి టు టెస్ట్ ది కోర్ కాంపిటెన్స్ ఇన్ హిస్ ఓన్ సబ్జెక్ట్ ఒకటి. రెండోది ఈస్ కెపాసిటీ టు అప్లై దిస్ నాలెడ్జ్ టు ఏ ఫీల్డ్ సిచ్యువేషన్. ఇట్లా ప్రతి సర్వీస్ కి ఎక్సర్సైజ్ చేసి ప్రొఫెషనల్స్ ని కన్సల్ట్ చేసి ఎగ్జామినేషన్ చేసింది. దాన్ని ప్రొఫెషనలైజింగ్ సివిల్ సర్వీస్ అని ఆ రోజుల్లో ఒక ఆర్టికల్ కూడా రాస్తే హిందూలో పబ్లిష్ అయింది. అది సెలక్షన్ ప్రాసెసే కంప్లీట్ చేసినాం, మార్చేసినాం. సెకండ్ థింగ్ ఒకటి, హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హిస్టరీ ఆఫ్ తెలుగు స్పీకింగ్ పీపుల్ అని ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చాం. అది సో దట్ పీపుల్ అండర్స్టాండ్ ది కాంటెక్స్ట్ ఇన్ విచ్ దే ఆర్ వర్కింగ్. థర్డ్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక సిలబస్ ఉండేది, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక సిలబస్ ఉండేది గ్రూప్ 1. ఇవి 2 అలైన్ చేశాం. చేస్తే ఎనీబడి ప్రిపేరింగ్ ఫర్ యూనియన్ సర్వీసెస్ కెన్ టేక్ ది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దాంతో ఏమైంది, నెంబర్ ఆఫ్ పీపుల్ టేకింగ్ ది యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ ఎక్స్పోనెన్షియల్ గా ఎక్కువైంది. అప్పుడు నేను స్టడీ సర్కిల్లో కూడా పెట్టున్నాను కాబట్టి లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ టేకింగ్ ది యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్. ఇది ఒక మేజర్ చేంజ్. అదేవిధంగా ఐ ట్రై టు ఆ రోజుల్లో ఇంకా క్వశ్చన్ బ్యాంక్ అని, మల్టిపుల్ చాయిస్ టెస్ట్ అని ఇవన్నీ తీసుకురావడం మొదలుపెట్టాం. అంటే ఇప్పుడంతా కామన్ అయిపోయింది అది, అప్పుడు చాలా కొత్తగా ఉండేది. నేను ఉండింది ఇప్పుడు 82-84లో, ఇప్పుడు ఎన్నే లేదు, 50 ఏళ్ళు అయింది కదా ఆల్మోస్ట్. 82-84లో అప్పుడే క్వశ్చన్ బ్యాంకు, ఈ కంప్యూటరైజేషన్ ఇవన్నీ తీసుకొచ్చి, ఐ రిమెంబర్ ఇన్ 2 years 24 months లో 22 రిక్రూట్మెంట్స్ చేసాం ఆ రోజుల్లో, ఇంట్రడ్యూసింగ్ ఆల్ దీస్ న్యూ మెథడ్స్ అండ్ సిస్టమ్స్. తర్వాత కొన్ని నాన్ ఎగ్జిక్యూటివ్ సర్వీసెస్ కి ఇంటర్వ్యూస్ అవసరం లేదని తీసి పడేసినాం. అప్పుడు క్లరికల్ సర్వీస్ ఉంది, ఇంకోటి ఇంటర్వ్యూస్ ఎందుకు, వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి వీ వర్ టెస్టింగ్ దెమ్ ఓన్లీ ఇన్ ది రిటర్న్ ఎగ్జామినేషన్ మాత్రమే. ఇట్లా చేసాం అనమాట. ఇట్లా నంబర్ ఆఫ్ చేంజెస్ సర్వీస్ కమిషన్ లో తీసుకొచ్చి వి మేడ్ ఇట్ ఏ వెరీ ఎఫెక్టివ్, వెరీ ఎఫిషియంట్ బాడీ కింద వచ్చింది కొద్ది రోజులు. ఆ తర్వాత మళ్ళీ మారిపోతా వచ్చినాయి. కానీ ఇట్ హ్యాడ్ గుడ్ ఇంపాక్ట్. ఇన్ఫాక్ట్ మెనీ పీపుల్ ఆ రోజుల్లో 2 Group 1 2 years లో 2 Group 1 సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఫైనలైజ్ చేసినాము. తర్వాత నంబర్ ఆఫ్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్ వీటన్నిటిలో కూడా చేసాము. వాళ్ళు ఇప్పటికీ కూడా నన్ను ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడు, సార్ మీరు అక్కడ ఉన్నప్పుడు నేను ఐ టుక్ ది ఎగ్జామ్ అని చెప్తా ఉంటారు చాలా మంది. సో దట్ వే ఇట్ వాజ్ ఎ వెరీ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్. సార్ ఇప్పుడు బేసిక్ పాయింట్ ఏంటంటే, సెలక్షన్ ప్రాసెస్ లో ది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ షుడ్ నాట్ బి లైక్ ఎ యూనివర్సిటీ ఎగ్జామినేషన్. ఇట్ షుడ్ బి టోటలీ డిఫరెంట్. దట్ ఈస్ యు ఆర్ సెలెక్టింగ్ ది రైట్ టైప్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ ఎ పర్టికులర్ జాబ్. ఇక్కడ యూనివర్సిటీ దాంట్లో అట్లా ఉండదు కదా, లేదా అకాడమిక్ ఎక్సలెన్స్ చూస్తారు కానీ అది ఈ జాబ్ వీటి పనికి వస్తాను ఏం వాడికి అట్లా ఉండదు కదా. అందువల్ల ఆ డిస్టింక్షన్ వీ ట్రై టు ఎంఫసైజ్. అది సార్ యాక్చువల్లీ ఇప్పుడు ప్రధానమైన ప్రాబ్లము, అడ్వాంటేజ్ ఆఫ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఈ మంత్ లో ప్రిలిమ్స్ జరుగుతుంది, ఈ మంత్ లో మెయిన్స్ జరుగుతుంది, ఈ ప్రాసెస్ ఇలా అవుతుంది, కోర్ట్ కేసెస్ ఏమి ఉండవు అని చాలా పబ్లిక్ ఆస్పిరెంట్స్ కి చాలా ట్రస్ట్ ఉంటుంది యూపీఎస్సీ మీద. యూపీఎస్సీ అనే దాని మీద ఏం డౌట్స్ ఉండవు, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, దాని గురించి ప్రిపేర్ అవ్వచ్చు అని. స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ లో ఇష్యూ వచ్చేప్పటికి అసలు ఎన్నేళ్లకు ఒక Group 1 వస్తుంది, Group 2 వస్తుంది అనేది ఎప్పటికీ తెలియదు. అంటే వెయిట్ చేస్తూ ఉండటమే. దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఖచ్చితంగా 2 years ఒకసారి వస్తుంది అని చేయడానికి ప్రభుత్వాలు ఎందుకు భయపడుతున్నాయి? అసలు దీంట్లో కాంప్లికేషన్స్ ఎవరు ఉన్నాయి? మళ్ళీ అలాంటి ఆలోచన లేదు వాళ్ళకి. చెయ్యాలనే ఆలోచన ఏం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు నాలాంటి వాడిని ఎవరిని అడిగినా కూడా సొల్యూషన్ చెప్తారో, చెయ్యొచ్చు. అది చెయ్యాలనే ఆలోచన ముందు రావాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఎంతసేపటికి ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా మనం ఉపయోగించుకొని మన వాళ్ళని పోషణ చేయాలనే ఆలోచన తప్పితే, సిస్టమ్స్ మారాలి, రెగ్యులారిటీ రావాలి అని చేస్తే చేయొచ్చు. అదే యూపీఎస్సీ టుడే దట్ ఈస్ ది ఓన్లీ ఇన్స్టిట్యూషన్ ఇన్ ది కంట్రీ విచ్ హెస్ బెటర్ క్రెడిబిలిటీ దాన్ ఈవెన్ ది సుప్రీం కోర్ట్. అంత మంచి క్రెడిబిలిటీ ఉంది దానికి. అది వాళ్ళు మెయింటైన్, కానీ దాంట్లో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ సర్వీస్ కి, అకౌంట్ సర్వీస్ కి సేమ్ ఎగ్జామినేషన్ ఉంటే ఇట్ మేక్స్ నో సెన్స్. దే షుడ్ హ్యావ్ గాన్ టు ది గవర్నమెంట్ అండ్ దెన్ సే వి కేటగరైజ్ సర్వీసెస్.
అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, పోలీస్ సర్వీసెస్, అకౌంట్ సర్వీసెస్, ఇంకోటి కేటగరైజ్ చేసుకుని ఫర్ ఈచ్ వన్ దేర్ షుడ్ బి ఏ కామన్ what do you call the first level examination, that should be a common examination. Then subsequent exam, second level examination, it should be oriented to the requirements of that service. For example, forest service, it should be limited to people with biology background, what you call geology background or forestry background, and this kind of thing. There is no point in allowing a mathematics man to go into forest service. Similarly, police service ఉంది. Police service, it requires certain qualities are required, isn't it? అవి ఉన్నాయా లేవని చేసేసి ఎగ్జామ్, వేరే ఎగ్జామినేషన్ ఉండాలి, కామన్ సర్వీస్ కండిషన్స్ ఉండాలి, కామన్ పే స్కేల్స్ ఉండాలి. అవి చేయాలంటే యూపీఎస్సీ ఒకటే చేయలేదు, గవర్నమెంట్ కోఆపరేషన్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. గవర్నమెంట్ హ్యాస్ టు అప్రూవ్ ది ఎగ్జామినేషన్. అది ఎందుకు పెట్టారో నాకు తెలియదు. గవర్నమెంట్ ఎందుకు అప్రూవ్ చేయాలి? దెర్ ఇస్ నో నీడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్, we never sent up a scheme of examination to the government for the approval. We never sent it up. The UPSC used to decide, ABPSC used to decide. అటు యూపీఎస్సీ అటు కాదు, ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్ మార్చాలంటే గవర్నమెంట్కి అప్రూవల్ పంపించాలి వాళ్ళు. అది అనవసరం, అది పంపించాల్సిన అవసరం లేదు, ఎవరు అడగటం లేదు. వై షుడ్ బి సెండ్ ఇట్ గవర్నమెంట్ అని ఎవరు అడగటం లేదు. గవర్నమెంట్తో మాట్లాడి లేదు మేమే చేసుకుంటామని చెప్తే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. సో ఈ ఎగ్జామినేషన్స్ ముందు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కామన్ టు ఆల్ సర్వీసెస్ పెట్టేసి, ఫర్ ఈచ్ గ్రూప్ ఆఫ్ సర్వీసెస్ దేర్ షుడ్ బి సపరేట్ మెయిన్ ఎగ్జామినేషన్స్. అప్పుడే ప్రొఫెషనల్స్ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైనాన్స్ ఉంది, అకౌంట్స్ ఉన్నాయి, ఎంబీఏ ఫైనాన్స్ మ్యాన్ ఇస్ బెటర్ ఇస్ ఇట్ దెన్ అదర్ ఎంకామ్ ఫైనాన్స్, ఎంకామ్ ఎంబీఏ ఇట్లాంటివి. అట్లాకుండా అకౌంట్ సర్వీస్కి పోలీస్ సర్వీస్కి ఒకటే ఎగ్జామినేషన్ అంటే ఇట్ మేక్స్ నో సెన్స్. Police service, for example, there should be a paper in criminal law, there should be a paper in the constitution, there should be a paper in legal systems. ఇట్లాంటి పెట్టుకుంటే ఇప్పుడు రైట్ టైప్ ఆఫ్ పీపుల్ పోలీసులోకి వస్తారు. అంటే యూపీఎస్సీ ద ఐడియా బిహైండ్ యూపీఎస్సీ అంటే వీళ్ళందరూ స్పెషలిస్ట్లు కాకుండా జర్నలిస్ట్లు అయి ఉండాలి, వీళ్ళందరికీ ఓవరాల్ నాలెడ్జ్ అన్నిటి మీద ఉండాలి. జర్నలిస్ట్ అంటే ఐఏఎస్ జర్నలిస్ట్, అదర్స్ ఆర్ నాట్ జర్నలిస్ట్. ఇప్పుడు దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ ప్రొఫెషనల్స్. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా కేవలం జర్నలిస్ట్ గా ఉంటే వాడికి ఫ్యూచర్ లేదు. ఇప్పుడు ఆల్ ది సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్స్ స్పెషలైజ్ ఇన్ సంథింగ్ ఆర్ ది అదర్. ఇక్కడికి వచ్చి అట్ ది కాస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ది స్పెషలైజ్. ఇక్కడ పోయి మన అమెరికా పోయి ఒకటి ఎకనామిక్స్ చదివిస్తాడు, ఇంకోటి ఏదో చదివిస్తాడు. అట్ ది కాస్ట్ ఆఫ్ గవర్నమెంట్ దే గో ఆన్ స్టడీ. నేను చెప్పేది ముందు నుంచే తీసుకురావాలి అంటాను నేను. ఇప్పుడు doctors are allowed into the public services, engineers are allowed. What's the point? You are trained to be an engineer, you are trained to be a doctor, you should be able to stick to a profession. Why are you coming into service? Because you have subordinated other services to this IAS. Yes. You should treat them with respect and give them the equal pay scale. They won't come. Why should a doctor come to the civil services? I don't understand that in the first place. You have robbed somebody of his chance to study medicine. అది చదివి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి మళ్ళీ సివిల్ సర్వీస్ లోకి వస్తారు. వై షుడ్ ఇంజనీర్స్, ఆల్ అన్వాంటెడ్ ఇంజనీర్స్ ఆర్ ఇన్ సివిల్ సర్వీసెస్ నౌ. బ్రైట్ ఇంజనీర్స్ గో టు ఐఐటి. ఆల్ ఐఐటి creamy layer is in IAS now. No, creamy layer is not in the IAS. Creamy layer is outside. The non-creamy layer is coming into the IAS. This is a waste of professionalism, waste of professional talent. అది ఇవి ఈ ఏరియాలో ఇంకా రిఫార్మ్ రావాలి. ఇంతవరకు అది సరిగా ఎవరు ఆలోచించడం లేదు, చెప్పటం లేదు. అది ఐ థింక్ సమ్ డే ఇట్ విల్ కమ్. ఓకే సార్, మీరు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీకి మీరు ఫౌండర్. ఫౌండర్ కాదు, నేను ఫౌండర్ డైరెక్టర్. డైరెక్ట్ ఫౌండర్. మీరు ఆ స్థలం గ్యాదర్ చేయడం అక్కడ నుంచి కూడా ఉన్నారా? అవును, అన్ని ప్లాన్స్ తయారు చేసడం నేను. మన రామ్మోహన్ రావు గారిని డీజీపీ, అప్పుడున్న డీజీపీ సుశీల్ కుమార్ గారు కొంత ఇంట్రెస్ట్ తీసుకున్నారు. సల్దానా గారు మొట్టమొదటి ఆయన టైంలో వచ్చింది. అది ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంది రామ్మోహన్ రావు గారు డీజీపీస్ లో. తర్వాత నేను 4 years అది పనిగా ఉండి దాన్ని కంప్లీట్ చేసి స్టెబిలైజ్ చేసాం. కానీ ఓన్లీ 60% కంప్లీట్ అయింది, ఇంకా 40% చేయాల్సింది ఉంది. అది నేను వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎవరు పట్టించుకోవటం లేదు. There are supposed to be 8 departments and supposed to be 6 schools. ఇప్పుడు 4 departments తోనే ఆగిపోయింది. ఈ లోపల క్రైమ్ సిచ్యువేషన్ మారిపోయింది. You have cyber crime now, you have economic offenses now, so you need to have more departments.
అవన్నీ ఇప్పుడు రీకాస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ అది ఇంకా ఏమి ఎవరు పట్టించుకోవటం లేదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అంటే ఇప్పుడు తెలంగాణ పోలీస్ అకాడమీ అంటారు దాన్ని. ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ది పయనియర్ అండ్ ది బెస్ట్ ఇన్ ది కంట్రీ, అండ్ ఎవ్రీ అదర్ అకాడమీ ఈజ్ మోడల్డ్ ఆఫ్టర్ దిస్ నౌ. బికాజ్ మా ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని పోయి వాళ్ళంతా ప్రతి స్టేట్ లో, ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు ఇదంతా వాళ్ళు కూడా ఇదే అడాప్ట్ చేసుకున్నారు, ఈ సిస్టమ్ ని అడాప్ట్ చేసుకున్నారు. అది దీంట్లో ఏమిటంటే ఇప్పుడు గోరే కమిటీ అని ఒకటి ఉండే, హౌ టు మోడర్నైజ్ పోలీస్ ట్రైనింగ్ అని. దాన్ని మేము క్షుణ్ణంగా చదివి దాని రికమెండేషన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసి, తర్వాత మా నాలెడ్జ్, వాట్ ఎవర్ లిటిల్ నాలెడ్జ్ వీ హ్యాడ్, దట్ ఆల్సో వీ added to that, and then we developed this academy as an autonomous institution. Adi, it has really served its purpose. Yes, sir. మీరు ఆర్టీసీ మెర్జర్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. ఆర్టీసీ మెర్జర్ గురించి మొదట్లో తెలంగాణ కేసీఆర్ గారు చాలా అబ్జెక్ట్ చేసి చాలా గొడవ అయింది. ఆ తర్వాత రీసెంట్ గా మళ్ళీ ఆయన కూడా మెర్జర్ చేశారు. సో మీరు దీని గురించి చాలా వర్కౌట్ చేశారు, ప్రభుత్వానికి అడ్వైస్ చేశారు, దాన్ని కోఆర్డినేట్ చేశారు, ఆ ప్రాసెస్ ని కూడా కోఆర్డినేట్ చేశారు. కాబట్టి ఈ మామూలు వాళ్ళకి ఆర్టీసీ విడిగా ఉండటానికి, గవర్నమెంట్ లో మెర్జ్ అవడానికి ఈ డిఫరెన్స్ ఏంటి, దీని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేది నార్మల్ పబ్లిక్ అసలు ఐడియా లేకుండా ఉంది. మీరు ఎలా చూస్తారు సార్ దీన్ని? వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్? దీంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి, దాంట్లో అడ్వాంటేజెస్ ఏంటి? ఎందుకు గవర్నమెంట్ ముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కలిపింది, తర్వాత తెలంగాణ గవర్నమెంట్ అబ్జెక్ట్ చేసింది, తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా కలిపారు. దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి సార్? దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ముఖ్యంగా ఏమిటంటే, ఆర్టీసీ ఇస్ నాట్ వౌండ్ అప్, ఇట్ ఈస్ స్టిల్ దేర్. ఆర్టీసీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎంప్లాయీస్, ఓన్లీ ఎంప్లాయీస్. ఆర్టీసీ అనేది ఏంటంటే ఇట్స్ జాయింట్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ ది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో హోల్డ్స్ 33% of the share. So we have not wound up the RTC. ఆంధ్రాలో ఏమైందంటే, చీఫ్ మినిస్టర్ ఆయన ఎలక్షన్ ముందు వాళ్ళకు ప్రామిస్ చేశారు, నేను మిమ్మల్ని మెర్జ్ చేస్తాను గవర్నమెంట్ లో. సో నన్ను అప్పుడు బికాజ్ ఐ ఫార్మర్ చైర్మన్, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నాను కాబట్టి ఆవిడ నన్ను రిక్వెస్ట్ చేశారు, ఈ రిపోర్ట్ ఒకటి మాకు ఏ విధంగా మెర్జ్ చేయాలో తయారు చేయండి, 3 months లో కావాలన్నారు. 3 months లో చేసినాను, ఇచ్చేసినాను, అయిపోయింది అంతే. మళ్ళీ నేను పోలేదు అక్కడ. దాంట్లో రిపోర్ట్ ఈజ్ ఇన్ 2 parts. ఫస్ట్ పార్ట్ ఏంటంటే, how to protect the interests of employees without ruining the autonomy of the corporation. అందువల్ల కార్పొరేషన్ వైండ్ అప్ చేయడానికి లేదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్స్ కూడా ఉన్నాయి దీంట్లో అని చెప్పి కార్పొరేషన్ అట్లే రీటైన్ చేసినాం. ఇప్పుడున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ వాళ్ళని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసి, దాంట్లో వీళ్ళని ఎంప్లాయీస్ ని గవర్నమెంట్ లో తీసుకొని their services are placed back at the service at the disposal of the corporation to run the corporation అన్నమాట. అందువల్ల it is only to protect the interests of the employees. అంతకుముందు వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి డబ్బు లేక, వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్స్ కూడా అప్రోప్రియేట్ చేసుకొని, వాళ్ళ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ అని ఉంటుంటే వాళ్ళ డబ్బు కూడా అప్రూవ్ చేసుకొని, ఎందుకంటే డీజిల్ ప్రైసెస్ ఎక్కుతా పోయినాయి, వీళ్ళు ఫేర్స్ రివైజ్ చేయటం లేదు. ఆ ఫేర్ రివిజన్ అనేది తీసి పడేసేయాలి, దానికి ఒక కమిటీ ఒకటి పెట్టాలి అని చెప్పి నేను నా రిపోర్ట్లో కూడా రాశాను. ఈ ఫేర్ రివిజన్ కి ఒక ఇండిపెండెంట్ లైక్ ఎలక్ట్రిసిటీ టారిఫ్ కూడా ఒక కమిటీ ఉంది కదా, ఇప్పుడు కమిషన్ ఉంది. అదేవిధంగా దీనికి ఆ కమిషన్ కి రెస్పాన్సిబిలిటీ కూడా ఏమని చెప్పి రాశాను నేను, అడిషనల్ ఎక్స్పెండిచర్ లేకుండా. Periodically we should revise the fares. If you don't revise the fares, what happens? The expenditure goes up. And then if you are not revising the fares, result is corporations are running into huge losses. ఇప్పుడు ఎంప్లాయీస్ వరకు వాళ్ళు దే ఆర్ గెటింగ్ దేర్ సాలరీస్ రెగ్యులర్లీ, అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఏమిటంటే, ఇప్పుడు ఎక్కడైనా డ్రైవర్ షార్టేజ్ ఉందనుకోండి, ఇక్కడ డ్రైవర్ సర్ప్లస్ ఉన్నారనుకోండి, అక్కడ పంపించవచ్చు ఇంకో డిపార్ట్మెంట్, అట్లా కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు రైట్ నౌ ఈ కార్పొరేషన్ అనేది ఆల్ ది ప్రాపర్టీస్ ఆర్ హెల్డ్ ఓన్లీ బై ది కార్పొరేషన్. దే ఆర్ నాట్ గవర్నమెంట్ ప్రాపర్టీస్. గవర్నమెంట్ కెనాట్ సెల్ దెమ్ బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ కూడా ఉన్నాయి కదా. అందువల్ల కార్పొరేషన్ అట్లే ఉంది. నేనేం చెప్పానంటే, ఫ్యూచర్లో మొనోపొలీ ఫర్ ఆర్టీసీ ఉండకూడదు, తీసేయాలి. ప్రైవేట్ ఆపరేటర్స్ ఆల్సో లెట్ దెమ్ కమ్ ఇన్ టు ది ఫీల్డ్, లెట్ దెమ్ కంపీట్ విత్ ది ఆర్టీసీ.
ఒకటి. రెండోది, ప్రైవేట్ ఆపరేటర్స్ వచ్చినా కూడా దేర్ షుడ్ బి అన్ అథారిటీ టు రెగ్యులేట్ సర్వీసెస్ కదా. ఏ బస్సు ఎప్పుడు పోవాలి, ఎక్కడికి పోవాలి, లేకుంటే అందరూ విజయవాడ హైదరాబాద్ నడుపుతూ ఉంటారు సేఫ్టీకి, లేకుంటే విజయవాడ తిరుపతి నడుపుతూ ఉంటారు. హౌ టు డిస్పర్స్ సర్వీసెస్, ఆ రెగ్యులేటరీ బాడీ షుడ్ బి ఈజ్ రిక్వైర్డ్. అది ఆర్టీసీ చేయగలదు, బికాస్ దే గాట్ కాన్ఫిడెన్స్, దే గాట్ నాలెడ్జ్, దే గాట్ ది బ్యాక్గ్రౌండ్. అందువల్ల కార్పొరేషన్ వైండప్ చేయకూడదు, కార్పొరేషన్ ఫంక్షన్స్ రీడిఫైన్ చేయాలి, ఎంప్లాయీస్ వరకు గవర్నమెంట్ లో ఉండాలి అని చెప్పి నేను రిపోర్ట్ రాసిచ్చి, సెకండ్ పార్ట్ ఆఫ్ ది రిపోర్ట్ అది పబ్లిక్ చేయలేదు వాళ్ళు, ఇంకా తెలియదు చాలా మందికి, కానీ దాంట్లో చాలా యూస్ఫుల్ రిపోర్ట్ అని నా అభిప్రాయం. అది హౌ టు ఇంప్రూవ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ వితౌట్ ఇన్వెస్టింగ్, గవర్నమెంట్ ఇన్వెస్టింగ్ దేర్ మనీ అనే దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఐ సెడ్ ఎలక్ట్రిక్ బస్ వస్తున్నాయి ఇప్పుడు, we can train our self-employed youth to run, to borrow money, and then there are several corporations which give money. So you borrow money, buy electric bus, and then let him operate it on behalf of the RTC. RTC should, similarly, you have some money, I will invest it in the RTC. RTC will buy a bus in my name, and they will ensure that I get some 8% or 10% return. ఇట్లా డిఫరెంట్ స్కీమ్స్ నేను వర్కౌట్ చేసి అడిషనల్గా గవర్నమెంట్ డబ్బు ఖర్చు చేయకుండా ఏ విధంగా ఫ్లీట్ ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి, ఫ్లీట్ మోడర్నైజ్ చేసుకుంటూ రావాలి. అట్ ది సేమ్ టైం కార్పొరేషన్ షుడ్ బి ది బాడీ టు మేనేజ్ దిస్ సర్వీసెస్, వెదర్ దే ఆర్ ప్రైవేట్ సర్వీసెస్ ఆర్ ఆర్టీసీ సర్వీస్. ఆర్టీసీ ఆల్సో విల్ బి ఇన్ ది ఫీల్డ్, private people will also be in the field, but there should be an agency to monitor the whole thing. That agency only RTC can do, because they have the expertise. ఈ విధంగా 2 రిపోర్ట్స్ ఇచ్చాను. అవి ఐ కన్సిడర్ దెమ్ as వెరీ యూస్ఫుల్ రిపోర్ట్స్. ఇనిషియల్ గా తెలంగాణ చీఫ్ మినిస్టర్ అయిన ఒకప్పుడు తెలంగాణ ఆర్టీసీ, తెలంగాణ పార్ట్ లో ఆర్టీసీ వాజ్ మోర్ ప్రాఫిటబుల్ దాన్ ఇన్ ఆంధ్ర. అలాంటిది నాశనం అయిపోయింది ఇక్కడ. అది ఇప్పుడు చీఫ్ మినిస్టర్ నౌ అగ్రీడ్ అండ్ నౌ ఈజ్ అడాప్టింగ్ ది సేమ్ మోడల్ యాజ్ ఆంధ్ర గవర్నమెంట్. ఐ థింక్ ఇట్స్ గుడ్ ఫర్ ది ఎంప్లాయీస్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో వాళ్ళు సిసిఎస్ డబ్బు అంతా, సిసి అంటే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ, ఆ డబ్బు అంతా యూజ్ చేసేసుకున్నారు. ప్రావిడెంట్ ఫండ్ డబ్బు యూజ్ చేసుకుని క్రిమినల్ అఫెన్స్. మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్టీసీ ఆర్ చైర్మన్ ఆఫ్ ఆర్టీసీ కెన్ బి ప్రాసిక్యూటెడ్ ఫర్ ఇట్. అలాంటి పనులను చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు అవన్నీ కొంచెం సెటరేట్ చేసి ఇప్పుడు ఆంధ్ర సిస్టమ్ ఒకటి అడాప్ట్ చేసుకుని చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఈజ్ ఎ గుడ్ సిస్టమ్ అని అనుకుంటాను. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఫస్ట్ టైం, ఇంతకుముందు లేదు కదా, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉండేది, లారీలకి బస్సులు. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేశాం. నౌ ఇప్పుడు అదర్ స్టేట్స్ ఆల్సో ఆర్ నౌ థింకింగ్ ఆఫ్ క్రియేటింగ్ దేర్ ఓన్ డిపార్ట్మెంట్స్. ఫస్ట్ చేసింది ఆంధ్రాలో ఆన్ అవర్ రిపోర్ట్. అది ఓకే. ఇది ఇండియాలో ఈ మర్జర్ చేసింది ఫస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఎస్. సెకండ్ తెలంగాణ. ఓకే. దీనివల్ల అకౌంటబిలిటీలో ఏమి ప్రాబ్లమ్స్ రాదు. బికాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఆల్సో ది వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ ఆర్ టీఎస్ఆర్టీసీ. 2 ఒకటే ఇండివిజువల్ పేరు. అక్కడ ఒక స్టేటస్ ఉంటుంది, ఇక్కడ ఒక స్టేటస్ ఉంటుంది. అది ఒకటే ఇండివిజువల్, అడిషనల్ కాస్ట్ కూడా ఏముండదు. మీరు తర్వాత టూరిజం డెవలప్మెంట్ కి చైర్మన్ గా కూడా పనిచేశారు. అప్పుడే బుద్ధవనం డెవలప్ చేశారు. కృష్ణా నది ఒడ్డున బుద్ధవనం కూడా డెవలప్ చేశారు. అది మీ ఐడియా సార్? అది బుద్ధవనం? 100% నా ఐడియానే. అది నేను టూరిజంలోకి వచ్చినప్పటికి, నేను యాజ్ యు నో ఐ హావ్ బీన్ అసోసియేటెడ్ విత్, ఐ యామ్ ఏ బుద్ధిస్ట్. I have been associated with this for the last more than 30 years now. I have been a Buddhist. వచ్చినప్పుడు నేను ఒక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ద్వారా 22 బుద్ధిస్ట్ సైట్స్ ని డెవలప్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించాను. దాని ఫస్ట్ది నాగార్జున సాగర్ టేకప్ చేసినాము. దాంట్లో బుద్ధవనం ప్రాజెక్ట్ కూడా, అది నేను వెళ్ళి అప్పుడు మినిస్టర్ జగన్మోహన్, మినిస్టర్ ఫర్ కల్చర్ ఉంటే ఢిల్లీలో, ఆయనకు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చిన. ఎందుకు ఆయన దగ్గరికి పోయినానంటే, ఆయన హీ వాజ్ టేకింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ అజంతా ఎల్లోరా కేవ్స్ దగ్గర తీసుకొని వాటిని చాలా చక్కగా చేశాడు ఆయన. జాపనీస్ని పిలిపించి వాళ్ళ చేత ది హోల్, ఇప్పుడు మీరు అజంతా ఎల్లోరా కేవ్స్ ఇప్పుడు చూస్తే యూ వోంట్, ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ చేంజ్ వచ్చింది దాంట్లో. అది నేను 50 ఏళ్ళ నాడు చూశాను, మళ్ళీ ఈ మధ్య ఒక 5-6 ఏళ్ళ నాడు చూశాను. యూ జస్ట్ కాంట్ మేక్అవుట్. 50 ఏళ్ళ నాడు ఎంత దరిద్రంగా ఉండేది అది, ఇప్పుడు చూస్తే అసలు రియల్ వరల్డ్ క్లాస్ ప్లేస్ అయిపోయింది అది ఇప్పుడు. అది ఆయన ఇనిషియేటివ్ వల్లే. ఆయన ఇవన్నీ చేస్తుంటే నేను ఇప్పుడు ఆయనతో రిక్వెస్ట్ చేశాను, సార్ ఇట్లా నాగార్జున సాగర్ కూడా చాలా ఫేమస్ ప్లేస్ ఇది, దీనికి నేను
ఒక ప్రజెంటేషన్ ఇస్తానంటే రమ్మన్నాడు, పోయినాను. పోయి ఐ మేడ్ ఎ ప్రజెంటేషన్. ఈ వాజ్ సో ఇంప్రెస్డ్. నేను హైదరాబాద్కి వచ్చే లోపల 5 crores రిలీజ్ చేశాను వెంటనే. సో అదే కాకుండా నెక్స్ట్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ లో ఆయన గెస్ట్ గా వచ్చినప్పుడు, ఇలాంటి ప్రాజెక్ట్ మేము నాగార్జున సాగర్ లో చేస్తున్నాము, నార్మల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున నేనే చేసి ఉండేవాడిని, కానీ బికాస్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఏపీ టూరిజం పీపుల్, సో ఐఎమ్ ఇంట్రెస్టింగ్ దిస్ ప్రాజెక్ట్ టు ఏపీ టూరిజం అని చెప్పాడు. ఓకే, సో దిస్ ఇస్ ఫండెడ్ బై యూనియన్ గవర్నమెంట్, పార్ట్ యూనియన్, రెస్ట్ ఆఫ్ ఇట్. నేను ఉన్నప్పుడు నా కార్పొరేషన్ లో సర్ప్లస్ ఫండ్స్ అన్ని దాంట్లో పెట్టేశాను. ఇది తారామతి అని ఇంకోటి ఉంది ఇక్కడ హైదరాబాద్ లో, తారామతిలో రెండిట్లో పెట్టేశాను. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా కొంచెం డబ్బు ఇచ్చారు ఈ మధ్య, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. అంతకుముందు ఆంధ్ర గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు, మిగతా మనీ అంతా కేమ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ మై కార్పొరేషన్ మనీ. కార్పొరేషన్ అంటే అది స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కదా, అది అందువల్ల అట్లా డెవలప్ అయింది. ఇప్పుడు దాని పర్పస్ ఏమిటి అంటే, ఐ వాంటెడ్ ఇట్ టు బి ఏ ప్లేస్ వేర్ children, your school and college children go and realize what is our heritage. ఇప్పుడు మన హెరిటేజ్ ఎంతసేపటికి తిరుపతికి లిమిట్ అయిపోయింది, శ్రీశైలంకి లిమిట్ అయిపోయింది. అసలు ఒరిజినల్ ఈ దేశంలో ఉన్న ఫస్ట్ రిలీజన్, ఆర్గనైజ్డ్ రిలీజన్ ఏమిటంటే బుద్ధిజం, జైనిజం. తర్వాత ఫస్ట్ బుద్ధిజం, తర్వాత కొన్నాళ్ళకి జైనిజం వచ్చింది. వెస్ట్రన్ ఆంధ్ర, వెస్ట్రన్ తెలంగాణ అంతా జైనిజం వచ్చింది. ఒరిజినల్ బుద్ధిజం. సో అవర్ ఫౌండింగ్ కల్చర్ ఇస్ బుద్ధిజం. అది ఎవరికి తెలియదు. దే థింక్ వేదాలు మనకి ఏం సంబంధం లేదు, వేదాలు ఇవన్నీ. మన కల్చరే బుద్ధిస్ట్ కల్చర్ మొట్టమొదటి నుంచి. దాని గురించి 6th century వరకు, ఫర్ 1000 years దట్ వాజ్ ది ఓన్లీ రిలీజన్ ఇన్ అవర్ స్టేట్, అపార్ట్ ఫ్రమ్ గ్రామ దేవతలు. ఈ గ్రామ దేవతలు ఉండేవాళ్ళు ప్రతి దగ్గర. ఈ అప్పుడు దాకా పాపులర్ రిలీజన్ ఏమిటంటే బుద్ధిజం. రూలర్స్ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది యజ్ఞాలు అవి చేసుకునేవాళ్ళు, తక్కువ అది. కానీ మెయిన్ పీపుల్, ట్రేడర్స్, ఫార్మర్స్, వీళ్ళందరూ బుద్ధిజంనే ఫాలో చేసేవాళ్ళు. ఫ్రమ్ తెలుగు కంట్రీకి ఎప్పుడు వచ్చింది బుద్ధిజం? 5th century BCలోనే, బుద్ధాస్ లైఫ్ టైంలోనే వచ్చింది. అది టు ప్లేస్ నియర్ బోధన్. బావరి అనే ఆయన ఉన్నాడని, ఆయన ఫస్ట్ బుద్ధిస్ట్ అయినాడని చెప్పి అది సుత్త నిపాత అనే గ్రంథంలో రికార్డ్ అయింది. ఆ 5th century AD నుంచి 5th century BC నుంచి 5th century AD వరకు, అంటే 1000 years, దిస్ వాజ్ ది ఓన్లీ రిలీజన్, ఆర్గనైజ్డ్ రిలీజన్ ఇన్ Telugu country. If somebody has any doubts, he should read a book called Religion in Andhra by BSL హనుమంతరావు. ఇప్పుడు కాపీస్ కూడా అయిపోయినాయి, నేను మళ్ళీ రీప్రింట్ చేస్తున్నాను ఇప్పుడు దాన్ని. బుద్ధిజం అండ్ జైనిజం అనే ఒక బుక్ ఉంది, తర్వాత రిలీజన్ ఇన్ ఆంధ్ర అనే ఒక బుక్ ఉంది. మనకి శైవిజం మళ్ళీ వచ్చింది ఎప్పుడు? పల్లవులతో వచ్చింది, 6th century ఆ ప్రాంతం నుంచి వచ్చింది మళ్ళీ. అప్పుడు దాకా కంప్లీట్ 1000 years మన ఫౌండింగ్ కల్చర్ నుంచి బుద్ధిజం. ఈనాటికి ఎన్నో బుద్ధిస్ట్ ప్రాక్టీసెస్ మన దగ్గర ఉన్నాయి, చాలా మందికి బుద్ధిస్ట్ ప్రాక్టీస్ అని తెలియదు. మన ఇట్స్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. ఇది ఈ అవేర్నెస్ తీసుకురావడానికి ఒకటి. రెండవది, బుద్ధిస్ట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్. There are 3 schools of art in Buddhism: Madhura school, Gandhara school, Amaravati school. Amaravati school is our own. Amaravati school of art is most vibrant art, moving images అని అంటారు దాన్ని. It is not static images. మీరు బుద్ధిజం వైపుకి మీరు ఏ టైంలో వచ్చారు? మీకు ఇంట్రడక్షన్ ఎలా అయింది? అక్కడ నుంచి సార్ మీరు ఇలా ఇటు ఎలా వచ్చారు అసలు? నేను మొట్టమొదటి నుంచి కూడా, అంటే మా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, నేను పెరియార్ రామస్వామి నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది నా మీద. దెన్ మీరు ఎథిజం కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు? మీరు ఐ వాజ్ అన్ ఎథియిస్ట్ ఫర్ లాంగ్ టైం. ఓకే. తర్వాత జయకృష్ణమూర్తి, ఇది కూడా నేను లాస్ట్ 30-40 years గా చదువుతానే ఉన్నాను, 40-50 years గా. తర్వాత జయకృష్ణమూర్తి వాజ్ అ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ. Ramaswamy Nayakar was a great thing. There's no relation between the two. These are two different things. But thought-wise, J. Krishnamurti, social activity-wise, Periyar Ramaswamy Nayakar. So I was an atheist from my 23rd year. Almost when I joined services, అప్పటి నుంచే atheist నేను. అప్పుడు అటు ఇటు ఉన్న 23rd year to 80. Buddhism is not atheism, it is non-theism. There is no
గాడ్ ఇన్ బుద్ధిజం, క్రియేటర్ గాడ్ ఇన్ బుద్ధిజం. సో నాన్ థియిజం కాబట్టి నాకు బాగా సరిపోయింది, నాకు నా మెంటల్ ఫ్రేమ్కి బాగా సరిపోయింది అనమాట. ఒకటి. రెండోది, నేను ఐ టుక్ ది యూపీఎస్సీ ఎగ్జామినేషన్, ఆ స్టడీ ఆ టైంలో బుద్ధిజం చదివాను, నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత నేను పోలీస్ అకాడమీ 86లో 86 to 90 పోలీస్ అకాడమీలో ఉన్నాను. అప్పుడు ఐ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ టు రీడ్ సమ్ ఆఫ్ దిస్ బుద్ధిస్ట్ లిటరేచర్. ధమ్మపదం అని నాకు ఒక కాపీ పురుషోత్తం గారని ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఆయన ఇచ్చారు, ధమ్మపదం. అది అప్పుడు దాకా నేను ధమ్మపదం చదవలేదు, బుద్ధిజం హిస్టరీ పార్ట్ తెలుసు కానీ ధమ్మపదం అని ఇచ్చిన తర్వాత చదివి దాన్ని ఐ వాస్ ఇంప్రెస్ సో మచ్. అది రీప్రింట్ చేసి నేను కాపీస్ ఇవ్వడం మొదలుపెట్టాను అందరికి, ఎవరికి, పోలీస్ ట్రైనీస్కి. నారద మహాతేరా అని ఈజ్ ఏ ఫేమస్ బుద్ధిస్ట్ మాంక్ ఫ్రమ్ శ్రీలంక, ఆయన ట్రాన్స్లేషన్. తర్వాత రాధాకృష్ణన్ ట్రాన్స్లేషన్, ఆనంద్ కుమార్ స్వామి, నంబర్ ఆఫ్ అదర్ బుక్స్ ఐ హావ్ బీన్ రీడింగ్. సో యాక్టివ్గా ఐ స్టార్టెడ్ టేకింగ్ యాక్టివ్ ఇంట్రెస్ట్ ఇన్ బుద్ధిజం ఫ్రమ్ 86, 87 ఆ ప్రాంతం అనుకోవచ్చు మీరు. తర్వాత దలైలామా గారిని కలిశాను 91, 92 ప్రాంతంలో. ఆయనకి ధర్మ పదం కాపీ కూడా ఇచ్చేసాను, ఆయన సైన్ చేసి ఇచ్చాను, నాకు నా దగ్గర ఇంకా ఉన్నాయి. సో లాస్ట్ 35-40 years యాక్టివ్గా ఐ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ బుద్ధిజం. దెన్ నాకు ఒక ఐడియా వచ్చింది, నీకు వైష్ణవిజం గురించి తెలుసుకోవాలంటే తిరుపతి వాళ్ళ దగ్గర లిటరేచర్ ఉంది, శైవిజం గురించి తెలుసుకోవాలనుకుంటే ఏ మఠానికి పోయినా ఇస్తారు, జైనిజం గురించి తెలుసుకోవాలంటే జైన్స్ దగ్గర ఇస్తారు, బుద్ధిజం గురించి తెలుసుకోవాలంటే ఎక్కడ ఏది లేదే అని ఒక ఇది వచ్చింది నాకు. అందువల్ల ఒక బుద్ధిస్ట్ ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేయాలి హైదరాబాద్లో అని. అప్పుడు ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఉండింది, ఆనంద బుద్ధ విహారాన్ని, ఒక రేకుల షెడ్లో పెట్టుకుని ఉన్నారు చిన్నది. వాళ్ళతో నేను కాంటాక్ట్లోకి వచ్చాను, వాళ్ళే నన్ను వచ్చి కలిశారు. నేను పోయి చూసి ఆ బుక్లో రాశాను, ఇట్ షుడ్ బి మై రెస్పాన్సిబిలిటీ టు ఫైండ్ ఎ సూటబుల్ సైట్ ఫర్ దిస్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అండ్ దెన్ క్రియేట్ an institution where everything about Buddhism would be available. That is how I started. Then విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు, నేను అప్పుడు ఇంటెలిజెన్స్లో ఉన్నా, ఆయనతో పనిచేస్తున్నా. ఆయన రిక్వెస్ట్ చేస్తే 3 acres ఆఫ్ ల్యాండ్ ఆయన మహేంద్ర హిల్స్లో అలాట్ చేశారు మాకు. దాంట్లో ఇప్పుడు మహాబోధి బుద్ధ విహారాన్ని ఇప్పుడు ఉంది, ఒరిజినల్గా ఆనంద బుద్ధ విహారాన్ని ఒకటి పెట్టాము. అప్పుడున్న భిక్షువుతో మాకు సరిపడక అతన్ని పంపించేసి దాన్ని ఇప్పుడు మహాబోధిలో మెర్జ్ చేసినాం. ఇప్పుడు చక్కగా రన్ అవుతా ఉంది. అక్కడ పోతే బుద్ధిజం అంటే ఏమిటి, బుద్ధిస్ట్ కల్చర్ అంటే ఏమిటి, బుద్ధిస్ట్ ఆర్ట్ ఏమిటి, లిటరేచర్ ఏమిటి, అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి. తెలుగు త్రిపిటక గ్రంథమాల అని ఒక ప్రాజెక్ట్ పెట్టాం. అంటే త్రిపిటకాస్ అన్ని ఒరిజినల్గా పాళీ భాషలో ఉండేవి, మనకి తెలుగులో ట్రాన్స్లేషన్స్ లేవు. ఫస్ట్ టైం అవి 52 volumes, అవి 52 volumes ఇప్పుడు ట్రాన్స్లేషన్ ఇంటూ తెలుగు జరుగుతూ ఉంది. నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. పాళీ తెలిసిన వాళ్ళు, సంస్కృతం తెలిసి పాళీ తెలియక, ఇంగ్లీష్ అనేవి డిఫరెంట్ టాబ్లెట్స్ పెట్టుకొని, కానీ పాళీ నుంచి తెలుగులోకి డైరెక్ట్గా చేస్తున్నాం. లెఫ్ట్ సైడ్ పాళీ ఉంటుంది, రైట్ సైడ్ తెలుగు ఉంటుంది. అది 27 volumes ఇప్పటికి ట్రాన్స్లేట్ జరిగింది, ఇంకా 25 ఉన్నాయి. అది ఒక పెద్ద మేజర్ ప్రాజెక్టు. 1000 yearsలో ఫర్ ది ఫస్ట్ టైం ఇట్స్ హ్యాపెనింగ్. ఏ యూనివర్సిటీ ఎవరు చేయలేదు. మహాబోధి బుద్ధ విహార వాళ్ళు, గవర్నమెంట్ సహాయం దొరికింది మాకు. కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు కొత్త డబ్బు ఇచ్చాడు. మిగతా డబ్బంతా మేమే రైజ్ చేసుకుంటూ మహాబోధి తరఫున ఇప్పుడు ఆ ప్రాజెక్టు చేస్తా ఉన్నాం. వాళ్ళు కన్నడంలో బెంగళూరులో చేస్తున్నారు, తెలుగుకి మేము హైదరాబాద్లో చేస్తా ఉన్నాం. మరి బుద్ధవనం వేరు, ఇది వేరు. బుద్ధవనం గవర్నమెంట్ ప్రాజెక్ట్, ఇది మా ట్రస్ట్, ఇది సపరేట్ ట్రస్ట్. ఇది మహాబోధి సొసైటీ అనే వాళ్ళ ట్రస్ట్. ఇది బుద్ధవనము పర్పస్ ఏమిటంటే బుద్ధిస్ట్ కల్చర్ని అక్కడ డిపిక్ట్ చేయాలి. అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా బౌద్ధాన్ని గురించి, ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూషన్ టు, తెలుగు కంట్రీస్ కంట్రిబ్యూషన్ టు బుద్ధిజం, ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ కూడా ఉంది, కంట్రిబ్యూషన్ టు బుద్ధిజం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇది మన ఒరిజినల్ కల్చర్ అని తెలుసుకోవాలి, ఇది బుద్ధిస్ట్ ఆర్ట్ అని తెలుసుకోవాలి, ధర్మచక్రం అంటే ఏమిటి, దాని అది తెలుసుకోవాలి అనే పద్ధతితో బుద్ధిస్ట్ కల్చర్ అంతా ఒక దగ్గర చూడాలి అని అంటే బుద్ధవనం ఇస్ ది రైట్ ప్లేస్ అని చెప్పి, అప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ 275 acres ఆఫ్ ల్యాండ్ తీసుకున్నాము కృష్ణానది ఒడ్డున. తీసుకొని
విపස්සనా సెంటర్కి కొంత ల్యాండ్ ఇచ్చాము. తర్వాత ఇప్పుడు వివిధ బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్స్ అంతా ల్యాండ్ ఇచ్చి అక్కడ ఒక లివింగ్ బుద్ధిజం, అంటే బుద్ధిస్ట్ మొనాస్టరీస్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్, ఇప్పుడు థాయ్ వాళ్ళది, మన బర్మీస్, శ్రీలంకన్స్, అందరూ ఎవరు వాళ్ళ మొనాస్టరీ వాళ్ళు పనిచేసేటట్టు అక్కడ క్రియేట్ చేయాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో మొదలు పెట్టాం అనమాట. ఐ వుడ్ సే అబౌట్ 70-80% పని అయింది. ఇంకా ఒక 20-30% పని ఉన్నది అక్కడ. అది తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అది కూడా కంప్లీట్ చేసేస్తే దట్ విల్ బికమ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ టు అండర్స్టాండ్ ది బుద్ధిస్ట్ కల్చర్ ఇన్ ది తెలుగు కంట్రీస్, అంటే తెలంగాణ, ఆంధ్ర అయింది. మన కాంట్రిబ్యూషన్ మనకే తెలీదు. తెలుగు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమిటంటే, టిబెటన్స్ ఒక సెంటెన్స్ లో చెప్పారు, అమాంగ్ 10 గ్రేట్ స్కాలర్స్ 6 people were identified from the తెలుగు కంట్రీ. జ్యువెల్స్ అని అన్నారు వీళ్ళని. ఈ ధర్మకీర్తి, దిగ్నాగ, భావ వివేక, ఆర్యదేవ, వీళ్ళంతా తెలుగు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. ఆ రోజుల్లో అంత పాపులర్ గా ఉండేది పర్టికులర్లీ మహాయాన బుద్ధిజం. అంతకుముందు బుద్ధఘోష, థేరవాద బుద్ధిజంలో బుద్ధఘోష. ఆయన కృష్ణా వ్యాలీలో ఒక విలేజ్ నెమలిగూడ్లపల్లి అని ఉంటుంది, అక్కడ వాడు. ఇట్లా థేరవాదము, మహాయానము, తంత్ర, లాస్ట్ లో వజ్రయానం, అది అమరావతి చాలా అందుకున్న దళలమ్మ గారు అక్కడ కాలచక్ర సెరిమనీ చేశారు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాలచక్ర తంత్ర అనేది అమరావతిలో కంపోజ్ చేశారు అని చెప్పి వాళ్ళ నమ్మకం. ఈ 3 phases లో కూడా బుద్ధిజం ఆంధ్రప్రదేశ్ లో ఉండింది. తర్వాత 6th century తర్వాత డిక్లైన్ మొదలయ్యి 10th century వరకు ఏదో అట వెళ్ళిపోయింది. కానీ ఇది మన ఒరిజినల్ కల్చరు, మన ఫౌండింగ్ కల్చరు, మన కల్చర్ వేదిక్ కల్చర్ కాదు అని తెలుసుకోవాలి అనే పద్ధతితో ఇది మొదలు పెట్టాం అన్నమాట. సార్, మీరు బుద్ధిజం ఇంపార్టెన్స్ చెప్పారు, ప్లస్ ముఖ్యంగా మన ఫౌండేషన్స్ వేదిక్ కల్చర్ కాదని చెప్పారు. దీని గురించి ప్రజల్లో చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంది. నార్మల్ ఏం కన్ఫ్యూజన్ లేదు. అది కన్ఫ్యూజన్ ఎందువల్ల వచ్చిందంటే అవిద్య అంటానే, అజ్ఞానం వల్ల వచ్చింది. కావాల్సినంత లిటరేచర్ ఉంది, చదివితే వాళ్ళకే అర్థమవుతుంది. మన కల్చర్ అనేది ఇట్ ఈస్ జైన్ అండ్ బుద్ధిస్ట్. ఎంతమందికి తెలుసండి తెలుగు స్క్రిప్ట్ అనేది జైన్స్ చేశారని? తెలియదు సార్. 34 letters తో చేశారు తెలుగు స్క్రిప్ట్. మీరు బాల వ్యాకరణం తీసుకుంటే మొట్టమొదటే ఉంది, ఇది భాషలు 3 రకాలు, సంస్కృతము, ప్రాకృతము, దేశీయము అని ఉంది చెన్నైశ్వరి దాంట్లో. సంస్కృతము, ప్రాకృతము, దేశీయము. మొదట దీనికి 34 అక్షరాలే ఉన్నాయి, తర్వాత 22 మహాప్రాణాలని సంస్కృతం నుంచి మనం తీసుకున్నాము అని చెప్పి అని ఆయన రాశాడు. ఆయన ఇది ఎవరికి తెలియదు? తెలుగు పండితులకే తెలియదు. ఇప్పుడు సుమతి శతకారుడు జైన్ అని చెప్పి ఎవరికైనా తెలుసా? తెలీదు. ఇట్లా మన కల్చర్ అంతా ఇప్పుడు మనకు ఉన్న ఇప్పుడు గాథా సప్తశతి, అది మన ప్రాంతంలో వచ్చిన బుక్ ఏది? పాళీ గ్రంథం. అది ఒకటే ఇప్పుడు అవైలబుల్ గా ఉంది మనకు. బృహత్ కథ, అది మహారాష్ట్ర, ఆంధ్రాలో పైశాచిక ప్రాకృతంలో ఉన్నది. ఈ 2 states కి సంబంధించిన బుక్ అది బృహత్ కథలోని పురాణాలే అవే తర్వాత సాంస్క్రిట్ లోకి తీసుకొచ్చారు. బృహత్ కథా మంజరి, బృహత్ కథా కౌముది, ఏదో రకరకాలన్నీ సంస్కృత ఒరిజినల్ పాళీ భాష కాదు, దాన్ని పైశాచిక ప్రాకృతం అంటారు. ఆ భాషలో లేదు, పోయింది. ఇవన్నీ మన కల్చర్ మనకే తెలియకుండా మనం వచ్చి ఇట్లా ఇరుక్కుపోయి కులము, మతము అని అనుకుంటా మనకి లేనిపోని బాధలన్నీ పెట్టి ఒక విధంగా ఇందాక క్వశ్చన్స్ మీరు పంపించిన దాంట్లో చూస్తా ఉంటే కులాన్ని గురించి మీ అభిప్రాయం ఏమిటి ఇది అన్నారు. ఇది ప్రధానమైన క్వశ్చన్ ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఇంచుమించు అసలు కులం అనేది దాన్ని టచ్ చేయకుండా ఏ సోషల్ ప్రాబ్లము లేదు, అంటే దానికి సొల్యూషన్ లేదు. దానికి కారణం కులం అవుతుంది, దానికి సొల్యూషన్ కూడా కులం లేకుండా సొల్యూషన్ కూడా లేని పరిస్థితి వచ్చింది. దీన్ని మీరు ఎలా చూస్తారంటే, ఇన్నేళ్లుగా మీరు సమాజాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, బుద్ధిజం కాంటెక్స్ట్ లో కూడా థింక్ చేస్తున్నారు, అసలు ఇప్పుడు రాజకీయాలు దగ్గరగా చూస్తున్నారు. అన్నిటికీ ఇది కులం అనేది సెంటర్ ఆఫ్ ఆల్ ద ఇష్యూస్, ప్రాబ్లమ్స్ అవుతుంది కదా. మీరు దీన్ని ఎలా చేస్తారు? అసలు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి?
సాల్వ్ చేయడానికి ఒకటే పద్ధతి. అది చాలా మంది చెప్పారు, నేను కొత్తగా చెప్పడం లేదు. ఒకటి ఎడ్యుకేషన్, రెండవది అర్బనైజేషన్. ఇప్పుడు బెంగాల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. వెల్ ఎడ్యుకేటెడ్ సొసైటీ, అర్బనైజ్ సొసైటీ. క్యాస్ట్కి ఇంపార్టెన్స్ లేదు అక్కడ బెంగాల్లో. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ బెంగాలీ కల్చర్. అదే మనం తీసుకురావాలి ఇక్కడ. బుద్ధిస్ట్ కల్చర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. అప్పుడు ఆటోమేటిక్గా కులం పోతుంది. ఇప్పుడు ఒకటే పాయింట్ ఏమిటంటే, 3000 సంవత్సరాలు మా కల్చర్ మాకు 3000 సంవత్సరాల నుంచి ఉందని చెప్పుకుంటున్నాం, అందరికీ మంచిదే. 3000 సంవత్సరాల నుంచి వై అవర్ కంట్రీ వై అవర్ సొసైటీ ఇస్ నాట్ అన్ ఇంటగ్రేటెడ్ సొసైటీ? ఇట్ ఇస్ అన్ అన్ఇంటగ్రేటెడ్ సొసైటీ ఈవెన్ టుడే. వై ఈజ్ ఇట్ అన్ఇంటగ్రేటెడ్? బికాస్ ఆఫ్ యువర్ వర్ణాశ్రమ అధర్మము. దీని వర్ణాశ్రమ ధర్మం అన్నాను. వర్ణాశ్రమ అధర్మం వల్ల ఇట్ హెస్ బికమ్ అన్ అన్ఇంటగ్రేటెడ్ సొసైటీ. ఈ సొసైటీ ఇంటగ్రేట్ కావాలంటే బుద్ధిజం ఈజ్ ది ఓన్లీ ఆన్సర్. అది నా ఫండమెంటల్ బిలీఫ్ ఒకటి. రెండోది, దీస్ ఆర్ ది డేస్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్. ఈ పురాణాలు పిచ్చి పుక్కిటి పురాణాలు పిచ్చి కథలు ఎవరు నమ్మరు. మనం నమ్మినా మన చిల్డ్రన్ నమ్మరు. సో ఓన్లీ రిలీజన్ విచ్ కెన్ కో ఎగ్జిస్ట్ విత్ దిస్ సైంటిఫిక్ టెంపర్ ఇస్ బుద్ధిజం. అండ్ ది ఫ్యూచరిస్టిక్ రిలీజన్ ఇది. అంటే సోషల్ లెవెల్లో తీసుకున్నా, ఇండివిజువల్ లెవెల్లో తీసుకున్నా, ఇట్స్ వెరీ మచ్ నీడెడ్. సూపర్ స్టిషన్ అనేది లేదు ఇక్కడ. మంచి దినాలు అనేది లేదు. వాస్తు అనేది లేదు. బుద్ధ హెస్ కండెమ్డ్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ రాంగ్ లైవ్లీహుడ్. మేకింగ్ యువర్ లైవ్లీహుడ్ ఇన్ త్రూ రాంగ్ మీన్స్. జ్యోతిష్యం ఇవన్నీ అన్ని కండెమ్ చేసినాడు ఆ రోజుల్లోనే. బ్రహ్మజాల సూత్రం అని ఉంది దీర్ఘనికాయంలో, మీరు చదవండి. ఇవన్నీ కండెమ్ చేశాడు ఆయన. అరే 2500 years నుంచి మనం ఈ మురికిలో పడి కొట్లాడుకుంటూ ఉంటే అప్పుడు ఉన్నాయి ఇప్పుడున్నాయి ఇవన్నీ అంటే, దీనికి మెయిన్ రీజన్ ఏమిటంటే మన ట్రెడిషనల్ ఇండియన్ రిలీజన్ అని నా అభిప్రాయం. ఆ ట్రెడిషనల్ ఇండియన్ రిలీజన్ నుంచి బయటపడి బుద్ధిజంలోకి పోవడంతోనే మనకి సొల్యూషన్ ఉందని నా నమ్మకం. బహుశా అంబేద్కర్ గారు ఈ కారణం చేత బుద్ధిజం తీసుకున్నారు ఉండొచ్చు. ఆయన కూడా ఆయన ఒకటే ఆయన ఈక్వాలిటీ మీద ఎంఫసైజ్ చేసుకుంటా పోయినాడు. దానికి అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ వాజ్ రిక్వైర్డ్. And it is important. Why Ambedkar? Mahatma Gandhi was greatly influenced by Buddhist ahimsa concept. Yes, sir. Yeah, and he was greatly influenced by ahimsa concept of Buddhism. ఆయన ఇంగ్లాండ్ లో స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఫర్ ఆర్గ్యూయింగ్ దట్ బుద్ధా వాజ్ అనే హయ్యర్ పెడెస్టల్ దెన్ జీసస్ క్రైస్ట్ అని చెప్పిన దానికి ఆయన ల్యాండ్ లేడీ చాలా అన్హ్యాపీ అయిపోయి వికెట్ చేసి వెళ్ళిపోమని చెప్పిందంట. సో బికాజ్ he said Jesus, I mean, Christianity is a great religion, no doubt about it. It's concerned with human beings. Whereas Buddha is concerned with all life. Human life, animal life, and whatever, this thing. ఇట్లా ఇంత ఏన్షియంట్ కల్చర్ మన దగ్గర పుట్టి, మన దగ్గర 42 కంట్రీస్లో ఈనాడు అది ఉండి ఇక్కడ పోయిందంటే, there is something wrong with us, not with Buddhism. ఈయనేమన్నాడు మన గురజాడ అప్పారావు గారు, ఎప్పుడైతే ఈ దేశాల నుంచి దాన్ని పంపించేశారో ఆనాడు ఇది ఆత్మహత్య చేసుకుంది ఈ దేశం అన్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అట్ సోషల్ లెవెల్లో మనం ఇంప్రూవ్ కావాలన్నా, ఇంటగ్రేటెడ్ సొసైటీ కింద ఎవాల్వ్ కావాలన్నా, ఈ క్యాస్టిజం పోవాలన్నా, బౌద్ధం రావాలి అనేది నా గాఢమైన నమ్మకం నాకు. ఇంకా ఈ వర్ణాశ్రమ అధర్మం అనేది, ఇది సోకాల్డ్ క్యాస్ట్, జాతి వర్ణం ఏదో చెప్తారు కదా, ఇది ఫస్ట్ కర్స్ ఆన్ దిస్ కంట్రీ. చాతుర్వర్ణ వ్యవస్థ అనేది ఇప్పుడు దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేద్దామని ఇప్పుడు మీరు టాపిక్ ఇక్కడికి వచ్చింది కాబట్టి నేను కూడా అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం మొత్తంగా ఒక సీజన్ నడుస్తుంది సార్. అంటే ఒక జనాలు కూడా ప్రజలు కూడా కొంతవరకు ఒక మూడ్ లో ఉన్నారు. అంటే ప్రస్తుత హిందుత్వ మరి దానికి బేస్ ఏదైనా ఒక హిందుత్వ భావజాలంలో ఈ ప్రస్తుతం అయితే ఆ ఫేజ్ నడుస్తుంది. ఆల్మోస్ట్ ఈ కంట్రీ హిందుత్వ అవ్వాలి, హిందూయిజంలోకి మళ్ళీ బ్యాక్ టు మన వర్ణ వ్యవస్థ కానీ మన సనాతన ధర్మ కానీ దాన్ని తీసుకెళ్ళాలి, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కల్చర్ అనే ఒక మూడ్ నడుస్తుంది. దాన్ని బాగా డ్రాగ్ చేస్తున్నారు అటువైపుగా.
రాజకీయం కూడా అటు నడుస్తుంది. ప్రజలు కూడా అమాయకత్వంతోనో మరి ఆలోచనతోనో అటువైపు కొట్టుకుపోతున్నట్టు కనిపిస్తుంది. ఇది కాస్త ప్రమాదకరంగా కూడా అనిపిస్తుంది. అసలు ఏమవుతుంది దేశం మీద అని కొంతమందికి చాలా వర్రీగా కూడా ఉంది. ఎటువైపు వెళ్తుంది, ఎట్లా కొలుతారు అని. ప్రస్తుతం అయితే ఆ సీజన్ అయితే నడుస్తుంది అనిపిస్తుంది సార్ దేశంలో. ప్రజలు ఎటు వెళ్తున్నారు అసలు మళ్ళీ ఏమన్నా అంటే ఇది హిందుత్వ నేషన్ గానే ప్రకటించాలంటున్నారు కొందరు. కొందరేమో ఈ సైన్స్ టెక్నాలజీ ఇదంతా మన పాడు చేస్తుంది, ఇదంతా వెస్టర్న్ కల్చరు, మళ్ళీ మన వేద శాస్త్రాలు చదువుకోవాలి, అక్కడ నుంచే మనం అన్ని నేర్చుకోవాలి అంటున్నారు. అసలు ఇది ప్రస్తుతం అయితే ఒక మ్యాడ్ ఫినామినా లాగా నడుస్తుంది. దీని అసలు మీరు ఆలోచించుంటారు కదా, మీకు వర్రీగా అనిపించిందా అసలు మీ నేను ప్రస్తుతం ఏమవుతుంది? ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ లో వాళ్ళు దేర్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ కల్చర్. ఈ ఇండియన్ రిలీజన్ ఇన్ ది కన్వెన్షనల్ సెన్స్ కాదు. అలా అనుకుంటే గవర్నమెంట్ కే కష్టం అవుతుంది. ఈ వర్ణ వ్యవస్థను రివైవ్ చేయాలి ఇవన్నీ అది వాళ్ళ చెప్పడం లేదు. అది ఇండియన్ కల్చర్. రిలీజన్స్ లో కూడా ఇండిక్ రిలీజన్స్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇండిక్ రిలీజన్స్ అంటే బుద్ధిజం, జైనిజం, సోకాల్ శైవిజం, వైష్ణవిజం ఇవన్నీ. వాళ్ళు నాన్ ఇండియన్ రిలీజియన్స్ ట్రైంగ్ టు డిస్కరేజ్. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, నాన్ ఇండియన్ రిలీజియన్స్ లో ఉండేవాళ్ళు కూడా మన వాళ్ళే కదా. వాళ్ళు ఇక్కడ వాళ్ళే వాళ్ళ రిలీజియన్స్ లోకి పోయారు. ఎందుకు పోయారు? ఇక్కడ వాళ్ళు బయట నుంచి ఎంతమంది వచ్చారు? ముఖ్యంగా క్రిస్టియన్స్ అనుకున్నాం. బయట నుంచి ఎవరు వచ్చి ఇక్కడ సెటిల్ అయినారు? ఎవరు? ఇక్కడ వాళ్ళే, ఇక్కడ వాళ్ళే. ఏదో జనరేషన్ లో ఇక్కడ వాళ్ళే, ఏదో జనరేషన్. ఇది వాళ్ళ ఎంఫసిస్ అంతా ఇండియన్ కల్చర్స్. వాళ్ళ మోడల్ ఒరిజినల్ గా హిందుత్వ అనే పేరు పెట్టి దాన్ని కన్ఫ్యూజ్ చేశారు. కానీ భారతీయత అని ఉంటే ఇంత కన్ఫ్యూజన్ వచ్చి ఉండదు. వాళ్ళు మోడల్ ఏమిటి? ఇండోనేషియన్ మోడల్ తీసుకున్నారు వాళ్ళు. ఇండోనేషియన్లో నీ మతం ఏదైనా సరే, ఇండోనేషియన్ కల్చర్ ఇస్ ఇంపార్టెంట్ వాళ్ళకి. ఇండోనేషియన్ కల్చర్ అంటే ఇండియన్ కల్చర్ ఇది. ఇండోనేషియన్ కల్చర్ ఇస్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ కూడా నీ మతం ఏదైనా సరే, మన కల్చర్ మనకి ఇంపార్టెంట్ అని తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ పేరు పెట్టడంలో హిందుత్వాన్ని ఐ థింక్ సావర్కర్ ఎవరో ఫస్ట్ ఆ పదం ఉపయోగించారు. అండ్ సావర్కర్ వాజ్ an atheist and non-believer in all these things. He never believed in all these things. కానీ ఆ పదంలో హిందుత్వం అంటే హిందూయిజం, రిలీజన్తో ఈక్వేట్ చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఈ వైదిక మతం అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ హిందూయిజం. ఇట్ ఈస్ నాట్ ది హోల్ ఆఫ్ హిందూయిజం. మనకు గ్రామ దేవతలు ఉన్నారు, దట్ ఈస్ హిందూయిజం. జాతరలు ఉన్నాయి, దట్ ఈస్ హిందూయిజం. యువర్ సో మెనీ అదర్ వేస్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్ ఉంది, ఇవన్నీ హిందూయిజమే. కానీ ఇట్ ఈస్ నాట్ వేదిక్ రిలీజన్. వాట్ ఈస్ రియలీ నాట్ గుడ్ ఫర్ దిస్ కంట్రీ ఇస్ వైదిక మతమే. దాంట్లోనే మనం నాశనం అయిపోయినాం ఒక విధంగా చెప్పాలంటే, ఈ వర్ణాశ్రమ ధర్మం వల్ల. దాన్ని వదలగొట్టుకోవాలి. కానీ హిందూయిజం అనే పేరు పెట్టి, హిందూయిజం అని ఎప్పుడు వచ్చింది ఆ పేరు? పర్షియన్స్ అన్నారు మనం హిందూస్ అని. వాడు ఏ కాంటెక్స్ట్ లో అంటే హిందూస్ అంతా కాఫీర్స్ అన్నాడు వాడు. అంటే ఈ ఇండస్ రివర్కి ఈ పక్కన ఉన్న వాళ్ళంతా ముస్లిమ్స్ కాదు, కాఫీర్స్ అని. హిందూయిజం అనేది ఒక రీజియన్ కి సంబంధించింది, అంతేగాని ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజన్ ఇన్ ది సెన్స్ దీస్ పీపుల్ అండర్స్టాండ్. ఇప్పుడు అది బ్రిటిష్ వాళ్ళు హిందూయిజం అని పేరు పెట్టేశారు దీనికి. దాంతో ఈ కన్ఫ్యూజన్ ఏర్పడింది. అప్పటికే శైవులు, వైష్ణవులు కొట్టుకుంటానే ఉన్నారు కదా, జైనుల్ని, బౌద్ధుల్ని చంపుతానే ఉన్నారు కదా. ఎట్లా హిందూయిజం అది? ఇండియాలో అసలు ఆ పీస్ ఎప్పుడూ లేదు కదా సార్. అంటే శైవులకి, వైష్ణవులకి ఎప్పుడూ ఈ క్లాష్ ఉంటూనే ఉంది. 16th century వరకు బుద్ధిస్ట్ మాంక్స్ ని, జైన్ మాంక్స్ ని చంపారు శైవులు. బుద్ధిజం కి దానికి నడిచింది కదా చాలా. వీరశైవులు చాలా వైలెన్స్ నడిచింది. వెరీ వైలెంట్ మూమెంట్ వీరశైవులది. కాలాముఖ శైవులని, మైలారదేవ భటులని, రకరకాల వైలెంట్ గా వాళ్ళు. కృష్ణదేవరాయ టైంలో కూడా శ్రీశైలం దగ్గర చాలా మంది బుద్ధిస్ట్ ని, జైన్స్ ని చంపుతుంటే ఆయన స్పెషల్ ఫోర్స్ ఒకటి డిప్లాయ్ చేసి అక్కడ వీళ్ళందరినీ పట్టుకొని చంపించాడు కృష్ణదేవరాయ, చంపేవాళ్ళని. అందువల్ల మనం హిందూయిజం అంటే ఒక రిలీజన్ అని చెప్పి అనుకోకూడదు. ఈ వైదిక మతం హిందూ మతంలో ఒక భాగము. వైదిక మతం వదలగొట్టుకోవాలి. మనది ఒరిజినల్ కల్చర్ బుద్ధిజం, జైనిజం. వి మస్ట్ గో బ్యాక్ టు ఇట్. ఇప్పుడు మన వైపు కోమటి కమ్యూనిటీ ఉంది, కోమటి వాళ్ళు అంటాం మనం. అది ఎందుకు కోమటి వాళ్ళు అని అంటున్నారు వాళ్ళకే తెలియదు. గోమటేశ్వరుని వర్షిప్ చేసేవాళ్ళు కాబట్టి కోమట్లు అయినారు. గోమటేశ్వరుడు అంటే జైన్ గాడ్, ముని.
ఇవి ఎన్ని ఒక ఒక బుక్ ఉంది, సోషల్ మొబిలిటీ ఇన్ మిడివల్ ఆంధ్ర అని, అగైన్ బై బిఎస్ఎల్ హనుమంతరావు, మధ్యయుగంలో సామాజిక చలనం అని. ఇవి చదివితే అర్థమవుతుంది. సార్ యాక్చువల్గా మీరు స్పెసిఫిక్ గా మీరు ఈ చేస్తున్నారు. ఐ థింక్ మనం ఓవరాల్ గా మీ గురించి అన్ని విషయాల పైన మనం అడుగుతున్నాం, కానీ మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత నాకు అనిపించింది అంటే స్పెసిఫిక్ గా మీతో ఇంకొక ఇంటర్వ్యూ తీసుకోవాలి. స్పెసిఫిక్ గా ఈ మీరు ఏ లిటరేచర్ చదవమని చెప్తున్నారు, దీని యొక్క ఇంపార్టెన్స్. ఇందాక మీరు చెప్పారు తెలుగు లిపి మనకి స్టాండర్డైజ్ చేసిన జైన్లని, అదే మాకు తెలియదు, ఎవరికి తెలియదు. అసలు యాక్చువల్ మీతో ఇంకొక పాడ్కాస్ట్ ఇప్పుడు చేసి ఈ ఇన్ఫర్మేషన్. ఈ ఈ బద్దెన అని ఆయన రాశాడు సుమతి శతకం, ఆయన జైనే. అదే తిరుక్కురల్ జైనే తమిళనాడులో. అదేవిధంగా ఇట్లా అందరూ వీళ్ళ వేమన, ఆయన మీద కూడా చాలా శైవైట్ అండ్ జైన ఇన్ఫ్లుయెన్స్ రెండు ఉన్నాయి, ఆయనకి బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఇవన్నీ మనం వదిలేసి మనం ఏదో ఇప్పుడు వేమన కండెమ్ చేసినట్టు వైదిక మతాన్ని ఎవరు కండెమ్ చేయలే. అవి ఎంత స్ట్రాంగ్ వర్డ్స్ లో కండెమ్ చేసిన అంటే వెటకారం కూడా యూజ్ చేస్తారు కదా. విప్రులెల్లా చేరి వెర్రి కోతుల గూసి మును ముహూర్తం ముంచ ముండెట్లు మోసరా అన్నాడు. చాలా సెటైరు వెటకారం యూజ్ చేశారు ఆయన. అదే చెప్పేది, ఇంత ఎఫెక్టివ్ గా మనం దాన్ని అదంతా వాళ్ళంతా నాన్ హిందూస్ అని చెప్దామా? దే ఆర్ హిందూస్ ఓన్లీ, బట్ దే ఆర్ నాట్, దే నెవర్ బిలీవ్డ్ ఇన్ వేద మంత్రములెల్లా వెలయాలి వంటివి అని అన్నాడు. ఇప్పుడు అసలు వేద మంత్రం ప్రస్తుతం మూడు అసలు చాలా ఒక ఇప్పుడు మన హిందూయిజం లో కూడా చార్వాకులు, యతిజం, ఇది కూడా అందరూ ఉన్నారు కదా, అదంతా పార్ట్ కదా మన కల్చర్ లో. హౌ కెన్ వి దాన్ని డిజోన్ చేసేస్తామంటే మనం థ్రోయింగ్ బేబీ విత్ బాత్ వాటర్ అంటారు ఇంగ్లీష్ లో, సామెత చూసారా? అసలు ఇవన్నీ ఇప్పుడు మనది కాదంటున్నారు. అంటే ఒక రకమైన మూడ్ ఎలా ఉందంటే, ఇప్పుడు మన దగ్గరే ఎథిస్ట్ థాట్ ఉంది, చార్వాకుల ఇవన్నీ అన్నిటికీ స్థానం ఉంది. ఇప్పుడు అవన్నీ డిజైన్ చేసుకుని అదంతా కాదంటున్నారు. అవన్నీ కలిస్తేనే హిందూయిజం అని చెప్పుకుంటున్నాం ఇప్పుడు. అందువల్ల ఈ వైదిక మతాన్ని సెపరేట్ చేసి పక్కన పడేయాలి, కానీ హిందూయిజం పక్కన పడేయకూడదు. హిందూయిజం అంటే మన కల్చర్, అది నాట్ రిలీజన్. నేను అందుకే ఇప్పుడు బౌద్ధానికి ఒక స్లోగన్ పెట్టుకున్నాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, అందరికీ చెప్తున్నాను, అందరూ కలిస్తే ధర్మం అవుతుంది, కొందరు కలిస్తే మతం అవుతుంది. బౌద్ధము ధర్మము మతం కాదు అని చెప్తున్నాను నేను. ఇది అందరూ కలిస్తే ధర్మం అవుతుంది, కొందరే కలిస్తే మతం అవుతుంది. అందరిని కలిపేది రిలీజన్స్ ఏంటంటే బౌద్ధం. అది వదిలేసి ఇప్పుడు ఏదో పట్టుకొని పాకలాడుతూ అక్కడికి టెంపుల్ పోయి, ఇప్పుడు గివ్ అండ్ టేక్ టెంపుల్స్ ఎక్కువని. ఇప్పుడు సాయిబాబా ఒకటి విపరీతం, తిరుపతి నేను ఇంతకు ముందు, ఇప్పుడు సాయిబాబా మొక్కుకోవడం, నేను అది ఇస్తాను ఇది ఇస్తాను, నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి. ఇది ఎక్కడ రిలీజన్ అండి? ఇది కోరిక వద్దని చెప్పినట్టున్నారు కదా. కోరిక కాదండి, తృష్ణ. అది అది ఒక తప్పు ట్రాన్స్లేషన్. కోరిక కాదు, తృష్ణ. తృష్ణ అంటే క్రేవింగ్, కోరిక అంటే డిజైర్. వాట్ ఈస్ బ్యాడ్ ఈస్ క్రేవింగ్, నాట్ డిజైర్. డిజైర్ ఎందుకు ఉంటాయి, క్రేవింగ్ అనేది బ్యాడ్. అంటే దాన్ని పట్టుకుని ఇంకా అదే కావాలని చెప్పి 3 రకాల తృష్ణ అన్నారు. భవతృష్ణ, విభవ తృష్ణ అండ్ కామతృష్ణ అనేది అన్నారు, 3 అన్నారు. అది అట్లా అయ్యని, అది వేరే. ఎంటైర్ కల్చర్ ఈస్ డిఫరెంట్. దిస్ కల్చర్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వి కాల్ సో కాల్డ్ ఇండియన్ రిలీజన్. సో అది మనం అది అర్థం చేసుకోకుండా, మనం అంత మంచి కల్చర్లోంచి వచ్చి చెత్తలో పడిపోయి కొట్టుకుంటున్నామనే ఆలోచన రాకుండా, అదేమిటో తెలుసుకునే ఓపిక లేకుండా ఇలా కొట్టుకుని ఇరుక్కుపోయినాం మనం. అదే రథాలు పాడు, అదే ఇదేంటి మనకి గోదావరి పుష్కరాలు, ఇదంతా రిలీజన్ కింద తీసుకొచ్చాం. పుష్కరం అంటే పేయింగ్ హోమేజ్ టు ద రివర్. అక్కడ మునిగితే పాపాలు పోతాయని బుద్ధుడు ఏం చెప్పాడు దానికి? లోన కుళ్ళంత వెల్లువై పార, బయట ఒళ్ళంత గడిగిన ఫలితం ఏమి అన్నారు. లోపల కుళ్ళు వెల్లువై పారుతుంది, బయట మీరు ఒళ్ళు గడిగితే ఏం ప్రయోజనం అన్నారు ధర్మపదంలో, ఒక పద్యంలో. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అవి కొంచెం ఆలోచిస్తే మనకు అర్థమవుతాయి. ఆలోచించకుండా ఏదో ఇది మా తాతలు తండ్రులు చేశారు కాబట్టి నేను కూడా దాంట్లోనే పోతాను అంటే నీ ఇష్టం. అది కొంచెం ఇమాజినేటివ్గా, రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఈ సొసైటీ ఎందుకు ఇంటగ్రేట్ కాలేదు, ఎందుకు ఇంత ద్వేషాలు ఉన్నాయి, కులాలని మతాలని ఎందుకు ఇంత ద్వేషం వచ్చింది అని ఆలోచిస్తే అప్పుడు మనకు బుద్ధిజం ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ అని అర్థమవుతుంది. నేను అట్లే వచ్చాను. జే కృష్ణమూర్తి చదివి జే కృష్ణమూర్తి ఆరిజిన్ ఆఫ్ హిస్ థాట్ ఏమిటని వెతికితే బౌద్ధంలో ఉన్నాయి. వాట్ జే కృష్ణమూర్తి థాట్ ఈజ్ 90% బుద్ధిజం.
10% అదర్ థింగ్స్. అంత పెద్దవాళ్ళు ఎంతో ఆలోచించిన వాళ్ళు అదే సొల్యూషన్ అని చెప్తా ఉంటే మనం అది వదిలేసి ఇది వీటిని పట్టుకొని తిరుగుతా ఉన్నాం. సార్ మనం యాక్చువల్గా మీరు ఈ బుద్ధిజం గురించి దీని గురించి మేము అడుగుదాం అనుకున్నాము. దాన్ని బట్టి మీరు చాలా విషయాలు చెప్పారు. నాకు అనిపించింది ఏంటంటే స్పెసిఫిక్ గా ఈ బుద్ధిజం గురించి మీ వ్యూస్, అలాగే తెలుగు కల్చర్ మీద బుద్ధి జైన్ ఎఫెక్ట్, దీని గురించి మనం మాట్లాడదాం, ఇంకొకసారి మాట్లాడదాం అనిపించింది సార్. ఎందుకంటే చాలా విషయాలు మేము తెలుసుకోవాలని ఉంది. ఈ తెలుగు త్రిపిటక ప్రాజెక్ట్ గురించి కూడా చెప్తాను నేను. ఎవరైనా తెలుసుకోవాలి. నువ్వు 1000 సంవత్సరాల్లో ఇంతవరకు బుద్ధిస్ట్ ఒరిజినల్ లిటరేచర్ తెలుగులోకి ఎందుకు ట్రాన్స్లేట్ చేయలేదు? దానికి కారణం ఏమిటి అంటే నాకు ఒకటే కొంచెం అపీలింగ్ గా కనిపించినట్టు సిఆర్ రెడ్డి ఒకసారి కామెంట్ చేసినాడు. ఏమనంటే మనకు 2nd సెంచరీ ఏడీ నుంచి 11th సెంచరీ వరకు ఆంధ్రప్రదేశ్లో లిటరేచర్ ఏది దొరకలేదు. అక్కడ సాంస్క్రిట్ లిటరేచర్ ఉండాలి, పాళీ లిటరేచర్ అంటే మన ప్రాకృత లిటరేచర్ ఉండాలి, ఏదో ఉండాలి కదా. ఏమైనా ఆయన చెప్పింది, ఆయన కూడా ఒక ఇంప్రెషన్ అది ఆయనది. ఆయన అన్నాడు మత విద్వేషాల వల్ల వీటిని నాశనం చేసి ఉండవచ్చు అన్నాడు. ఇప్పుడు బుద్ధిస్ట్ సార్ అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళు వేరే మతం వాళ్ళ లిటరేచర్ అనేది డిస్ట్రాయ్ చేయడం చరిత్రలో ఉన్నది. ఇప్పుడు మొన్న తెలుగు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అని తీసుకురావడానికి పోయినప్పుడు ఇదే అబ్జెక్ట్ చేశారు. తమిళ్ ఈజ్ ఎ కంటిన్యూస్ కల్చర్, అది 2nd సెంచరీ నుంచి దానికి ఉంది. తెలుగుకి 11th సెంచరీ నుంచి మొదలైంది. బట్ 2nd సెంచరీ నుంచి 11th సెంచరీ లోపల బుక్లే లేకుండా పోతాయి ఆంధ్రాలో. ఈ వీరశైవులు వీళ్ళందరూ డిస్ట్రాయ్ చేసి ఉండొచ్చు అని చెప్పి ఆయన అవన్నీ చెప్పలేదు. మత విద్వేషాలు అని అన్నాడు ఆయన. నా ఉద్దేశం కూడా అదే అనుకుంటాను. అందువల్లే పోయి ఉంటాయి, లేకపోతే ఎట్టబోతుంది లిటరేచర్ అంతా. ఈ లిటరేచర్ సంస్కృతంలోకి ట్రాన్స్లేట్ అయింది చాలా వరకు. దాన్ని మళ్ళీ ఇది సంస్కృత లిటరేచరు ప్రాకృతం కాదు అంటారు. ప్రాకృతంలో ఉన్న ప్రతి బుక్ సంస్కృతంలోకి తీసుకొచ్చారు. దేశీయంలో ఉన్నాయన్నీ ప్రాకృతంలోకి వచ్చినాయి, ప్రాకృతంలో ఉన్నాయి సంస్కృతంగా ఒరిజినల్ గా వచ్చిన పుస్తకాలు చాలా తక్కువ. ఇవి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. మనకేం లేకుండా కంటిన్యూటీ ప్రాకృత లిటరేచర్ని కంప్లీట్ గా వదిలేసేసి ఈ సంస్కృతం పట్టుకుని ఏది పట్టుకున్నా తెలుగులో రైటర్లన్నీ ట్రాన్స్లేటెడ్ లిటరేచరే. అందుకనే క్లాసికల్ లాంగ్వేజ్ కింద డిఫైన్ చేయడానికి వాళ్ళు చాలా సందేహించారు మొదట. ఇవన్నీ భారతం అంటే భారతం ట్రాన్స్లేషన్, ఒరిజినల్ వర్క్ కాదు. బట్ తమిళ్లో అవి కాదు, శిలపాధికారం, మణిమేకల ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి. అందువల్ల వాళ్ళకి ఈజీగా వచ్చింది. మన వాళ్ళు ఏదో మళ్ళీ ఆర్గ్యూ చేసి దంటాలు పడి తెచ్చారు దానికి క్లాసికల్ స్టేటస్. ఇప్పుడు దాంతో ఏమైందంటే ఇప్పుడు అన్నిటికీ క్లాసికల్ స్టేటస్ వచ్చింది, దాని వాల్యూ పోయింది, ఆ మాటకే వాల్యూ పోయింది. సార్ అదే దీని గురించి మళ్ళీ ఇంకొకసారి మనం మాట్లాడదాము. బ్యాక్ టు మనం అంటే ఇంకొక 2-3 క్వశ్చన్స్ చేసి తీసుకున్నాం. దీని బదులు ఒక రాజకీయ నిర్ణయం గురించి మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను సార్. ఎందుకంటే చెప్పండి. బైఫర్కేషన్ అయినప్పుడు మీరు రాజధాని విషయం వచ్చినప్పుడు మీరు కొన్ని సజెషన్స్ చేశారు. దర్శి దగ్గర పెట్టొచ్చు ఇది అని, దొనకొండ దగ్గర పెట్టొచ్చు అని మీరు ఒక సజెషన్ చేస్తున్నారు. అండ్ మీరు కొంచెం భేదాభిప్రాయం ఉంది మీకు ప్రస్తుతం అమరావతి దగ్గర పెట్టడం వల్ల మీకు భేదాభిప్రాయం కూడా ఉన్నట్లుంది. ప్రస్తుతం ఇప్పుడు 3 క్యాపిటల్స్ అని కూడా అంటున్నారు కదా. ఇప్పుడు దీని గురించి చాలా కన్ఫ్యూజన్ ప్రజల్లోనూ ఉంది, డౌట్లు ఉన్నాయి, భయాలు ఉన్నాయి. తర్వాత ఆలోచించి మనకి ఎందుకులే అని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎలా చూస్తారు సార్ దీన్ని? నా అభిప్రాయం ఏమిటంటే అగ్రికల్చర్కి పనికిరాని స్థలంలో క్యాపిటల్ పెట్టాలి. చక్కటి అగ్రికల్చర్ నందనవనం లాగా ఉన్న విజయవాడ గుంటూరు మధ్య ఉన్న బ్యూటిఫుల్, నేను ఎప్పుడు పోయినా ఆ ఏరియాలో డ్రైవ్ చేస్తుంటాను, ఆ కరకట్ట మీద నందనవనం లాగా ఉంటుంది. అక్కడ క్యాపిటల్ పెట్టడం మ్యాడ్ ఐడియా అని నా అభిప్రాయం. ఒకటి, కన్స్ట్రక్షన్కి అది పనికిరాదు. 80 feet డెప్త్ పోతే కానీ మీకు అక్కడ ఫౌండేషన్స్ 8 floor బిల్డింగ్స్ కంటే కట్టలేము. రెండోది డ్రైనేజ్ ప్రాబ్లం అక్కడ. అండ్ దెన్ యువర్ అన్నిటికంటే ముఖ్యమైనది చాలా వాల్యుబుల్ అగ్రికల్చర్, ఇట్స్ హెరిటేజ్. అది కృష్ణా గుంటూరు, మన గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, ఈ అప్లాండ్స్, ఇది ఈ ఏరియా అంతా కూడా మనకు ఒక హెరిటేజ్ అగ్రికల్చరల్ ల్యాండ్. దాన్ని నాశనం చేయడం ఇష్టం లేదు. ఇట్ షుడ్ బి ఇన్ ఏ ప్లేస్ విచ్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ అగ్రికల్చర్. మేము దొనకొండ ఎందుకు సజెస్ట్ చేసినామంటే దొనకొండ ఆంధ్ర రాయలసీమ బార్డర్లో ఉంది.
అంటే కర్నూలు డిస్ట్రిక్ట్ ఆ పక్క, ఈ పక్క ఈ ఒంగోలు డిస్ట్రిక్ట్ వస్తుంది. అండ్ ఇట్స్ ఓన్లీ 100 కిలోమీటర్స్ ఫ్రమ్ గుంటూరు, 150 దానికి 4 లేన్ రోడ్ వేసుకుంటే వెంటనే కనెక్ట్ అయిపోతుంది. సో అది ఇంకొకటి ఏమిటి, అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం లేదు, ఫౌండేషన్ ప్రాబ్లం లేదు, సబ్ సాయిల్ అంతా రాకీ బాటమ్, అది సబ్ సాయిల్ అంతా రాకీ, అందువల్ల మీకు ఫౌండేషన్స్ ప్రాబ్లం లేదు. డ్రైనేజ్ వాటర్ 600 feet అబవ్ సీ లెవెల్ ఉంది, వేరే అమరావతి నాట్ ఈవెన్ 10 feet అబవ్ సీ లెవెల్ ఏమో, నాకు తెలియదు అది. డ్రైనేజ్ ప్రాబ్లం లేదు, ఫౌండేషన్ ప్రాబ్లమ్స్ లేదు. అది ఒక నేషనల్ హైవే కొత్తగా దొనకడం మీదుగా పోతా ఉంది. తర్వాత సెకండ్ వరల్డ్ వార్ ఎయిర్ స్ట్రిప్ ఉంది అక్కడ. అబవ్ ఆల్ 1 lakh acres of government land is available. Why do you want to acquire land and create this confusion? అందువల్ల ఆ ప్లేస్ రైట్ ప్లేస్ నుంచి ఇప్పటికీ నా అభిప్రాయం అదే. కొత్త క్యాపిటల్ అంటే ఒక పెద్ద మహానగరం ఉండాలని ఏముందని, మీరు అమెరికాలో క్యాపిటల్స్ ఉన్నాయి, అన్ని చిన్న చిన్న ఊళ్ళలో ఉన్నాయి. ఇప్పుడు క్యాపిటల్ అంటే ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్ కదా, అది దాన్ని హైకోర్టు ఉంటుంది, క్యాపిటల్ సెక్రటేరియట్ ఉంటుంది, అసెంబ్లీ బిల్డింగ్స్, అది చిన్న కీ, లెట్ ఇట్ బి ఎ స్మాల్ ప్లేస్. దానికి ఎనఫ్ ల్యాండ్ ఉంది అక్కడ, 1,00,000 ఎకరాలు ఉంది. అందువల్ల ఇది నేను కలిసి చీఫ్ మినిస్టర్ని అప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన్ని కలిసాము, జగన్మోహన్ రెడ్డిని కలిసినాము, కమ్యూనిస్ట్ వాళ్ళని కలిసినాము, బీజేపీ వాళ్ళని కలిసినాము, అందరినీ కలిసి చెప్పాము దీనికంటే. కానీ అప్పుడు ఎవరు ముందుకు రాలేదు. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అమరావతిలో క్యాపిటల్ పెట్టాలంటే రాయలసీమ వాళ్ళు చూడండి ఏం జరిగింది. డివిజన్లో 50-60 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న పోలవరం ప్రాజెక్ట్, అప్పుడు దాన్ని రామపాద సాగర్ అనేవాళ్ళు మా చిన్నప్పుడు. రామపాద సాగర్ ప్రాజెక్టు ఇన్నాళ్ళు సాధించలేకపోయారు. ఈ డివిజన్ వల్ల అది వచ్చేసింది, కోస్టల్ ఆంధ్ర బెనిఫిట్ అయింది. ఒక మిడివల్ టౌన్ హైదరాబాదు ఇప్పుడు ఒక మహానగరం అయిపోయి తెలంగాణ బెనిఫిట్ అయింది. మిడివల్ టౌన్ మేము వచ్చిన, నేను 1969 నుంచి ఇక్కడికి వస్తున్నా. నేను ఇప్పుడే సెటిల్ అయినా ఇక్కడ. అప్పుడు ఏముండేది, ఇరానీ హోటల్స్, అది ఇది చిన్న చిన్న మిడివల్ టౌన్. అది ఇప్పుడు ఒక మహానగరం, వరల్డ్స్ క్లాస్ సిటీ అయిపోయింది. రాయలసీమలో ఉన్న క్యాపిటల్ కూడా పోయింది వాళ్ళకి. రాయలసీమలో క్యాపిటల్ ఉండింది అప్పుడు, అది కూడా పోయింది. సో కోస్టల్ ఆంధ్ర బెనిఫిట్ అయింది, తెలంగాణ బెనిఫిట్ అయింది, నష్టపోయింది రాయలసీమ ఒకటే. ఇప్పుడు హైకోర్టు కర్నూలులో పెడతామని అంటారు. అదేంటండి, కర్నూలులో హైకోర్టు పెడితే శ్రీకాకుళం వాడు ఎట్లా వస్తాడు? అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, క్యాపిటల్ దొనకొండలో పెట్టి మీరు అన్ని అక్కడ పెడితే అప్పుడు హైకోర్టు అందుబాటులో ఉంటుంది, క్యాపిటల్ అందుబాటులో ఉంటుంది, రాయలసీమ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. కావాలంటే ఎక్కడ రోడ్ నెట్వర్క్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది అని ఎంత చెప్పినా అప్పుడు మాట వినకుండా చంద్రబాబు, నేను ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ అని చెప్పాను. నాకు ఆయనకు తెలుసు కాబట్టి నాకు చెప్పాను. చెప్తే వచ్చినప్పుడు చూసుకున్నావాలేండి అన్నాడు, చాలా కేర్లెస్. ఇప్పుడు చూసుకుంటున్నాడు, ఆయనకు అర్థమైంది. ఇప్పుడు ఇంక ఈయన ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ విశాఖపట్నంలో క్యాపిటల్ పెడతానంటాడు. విశాఖపట్నం మంచి నగరం, ఐ లవ్ దట్ ప్లేస్, ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ ప్లేస్ అదే. కానీ అనంతపూర్ వాడు మాట్లాడే భాష విశాఖపట్నం వాడికి అర్థం కాదు, విశాఖపట్నం వాడికి అనంతపూర్ భాష అర్థం కాదు. అంత కల్చరల్ డిఫరెన్స్ ఉంది దానికి. మళ్ళీ ఏదొక కార్నర్ అయిపోతుందేమో అని చెప్పి నాకు దాని మీద రిజర్వేషన్స్ ఉన్నాయి. అండ్ విశాఖపట్నం వాళ్ళు దే ఆర్ నాట్ వెరీ కీన్ టు హ్యావ్ ఎ క్యాపిటల్ దేర్. విశాఖపట్నంలో క్యాపిటల్ పెట్టినా పెట్టకపోయినా అది డెవలప్ అవుతుంది, ఎందుకంటే దానికి న్యాచురల్ అడ్వాంటేజెస్ ఉంది. విశాఖపట్నానికి న్యాచురల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది సిటీ. ఒకప్పుడు 100 years అగో దాని పాపులేషన్ 5,000 లేదు, ఈనాడు ఎంత ఉంది, 30 లక్షలు అయింది. ఎట్లా డెవలప్ అయింది 100 years అంతా? దానికి న్యాచురల్ ఇది ఉన్నాయి కాబట్టి, అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ అందరు చెప్పుకుంటారు హైదరాబాద్ నేను డెవలప్ చేశాను, నేను డెవలప్, వీళ్ళు ఎవరు చేయాల్సిన అవసరం లేదు. దాని ఇట్స్ ఓన్ ఇట్ విల్ డెవలప్. సెంట్రల్ లొకేషన్, దాని అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. అదేవిధంగా విశాఖపట్నం ఇట్ హస్ సర్టన్ అడ్వాంటేజెస్, అదే డెవలప్ అవుతుంది. డెవలప్ చేయాల్సింది ఏమిటి, నేను చెప్పిన దొనకొండ రిచెడ్ పావర్టీ ఉన్న ఏరియా. అక్కడ వాళ్ళకి కనిగిరి, దర్శి, పొదిలి వాళ్ళకి ఏమి దిక్కులేదు. అక్కడ కానీ మనం క్యాపిటల్ పెడితే వాళ్ళ ఎకానమీ అన్నా ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ విజయవాడ, గుంటూరు మధ్య పెట్టి ఇంకా కంజెషన్ ఎక్కువ చేయడం తప్పితే డీకంజెషన్ అంటూ ఉండదు. ఓకే సార్, అంటే అక్కడ యాక్సెస్ టు వాటర్ ఉందా సార్ దొనకొండకి? ఎస్, యూ కెన్ డ్రా వాటర్ ఫ్రమ్ కృష్ణ. ఎక్కడ పెట్టిన క్యాపిటల్ కృష్ణా నుంచి రావాల్సిందే వాటర్. శ్రీశైలం నుంచి బై గ్రావిటేషన్ తేవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు సరే సార్, మనం ముగిద్దాము, చాలాసేపు నుంచి మిమ్మల్ని ఎంగేజ్ చేశాము.
సార్ ఇప్పుడు మీరు పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మీరు చాలా ఏళ్ళైంది రిటైర్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం మీ యాక్టివిటీస్ ఏంటి సార్? ఏం చేస్తున్నారు మీరు? ఐఎమ్ టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ బుద్ధిజం. మహాబోధి సొసైటీ, దానికి ఇప్పుడు మెడిటేషన్ రూమ్స్, కాన్ఫరెన్స్ హాల్స్ ఇవన్నీ కట్టడం చేయడం చేస్తా ఉన్నాం హైదరాబాద్ లో. దెన్ మైత్రేయ బుద్ధ విహారాన్ని ఉండ్రాజవరం, వెస్ట్ గోదావరి, అక్కడ కొత్త విహారం డెవలప్ చేస్తా ఉన్నాము. గౌతమి బుద్ధ విహారాన్ని కాకినాడ, అక్కడ కొత్తది కూడా డెవలప్ చేస్తా ఉన్నాము. ఆంధ్ర యూనివర్సిటీలో మెడిటేషన్ సెంటర్ ఒకటి డెవలప్ చేస్తా ఉన్నాము. దాని నిజామాబాద్ లో మోక్షానంద బుద్ధ విహారాన్ని అదొక దానికి సపోర్ట్ చేస్తున్నాను. నిజామాబాద్ అంటే ఆరుమూరు దగ్గర. నెక్స్ట్ విశాఖపట్నంలో ల్యాండ్ తీసుకోవాలని చెప్పి చీఫ్ మినిస్టర్ కలవడానికి అపాయింట్మెంట్ అడుగుతున్నాను, ఆంధ్ర చీఫ్ మినిస్టర్ని. అక్కడ ల్యాండ్ ఐడెంటిఫై చేసినాము. అది కానీ వస్తే విశాఖపట్నంలో పూర్వారామ అని చెప్పి ఒక పెద్ద మహాబోధి తరఫున ఒక ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేయాలని చూస్తా ఉన్నాము. ఈ 5-6 తర్వాత తెలుగు త్రిపీఠిక ప్రాజెక్ట్ నేను కోఆర్డినేట్ చేస్తా ఉన్నాను. ఎంతో మంది వర్కింగ్ అండ్ ట్రాన్స్లేషన్స్ అండ్ ఎడిటింగ్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు నేను కోఆర్డినేట్ చేస్తా ఉన్నాను. వీటన్నిటితో నేను ఐఎమ్ ఫుల్లీ ఆక్యుపైడ్. సో ఐఎమ్ రిటైర్డ్ గానే ఐఎమ్ నాట్ ఐడిల్. ఓకే. జనరల్ గా అంటే ఒక సివిల్ సర్వెంట్స్ ఒక 30-40 ఇయర్స్ బాగా సర్వీస్ చేస్తుంటారు, చాలా బిజీగా ఎంగేజ్ అయి ఉంటారు. రిటైర్ అయిన తర్వాత చాలా మంది జనరల్ గా పోస్ట్ రిటైర్డ్ లైఫ్ ఏముంటుంది సార్ అంటే, మాకు చాలా హై లెవెల్ జాబ్స్, పెద్ద బాధ్యత నిర్వర్తించుంటారు కదా. ఈ మధ్య కొంతమంది పాలిటిక్స్ లోకి పోతున్నారు, ఉన్న డబ్బు పోగొట్టుకుంటున్నారు కొంతమంది, పాలిటిక్స్ లోకి పోయి చేస్తున్నారు. అది డిఫరెంట్ కప్ ఆఫ్ టీ, అంత ఈజీ కాదన్నమాట. మీకు సడన్ గా ఇక్కడ నుంచి దాంట్లోకి కానీ నేను కూడా కొద్ది రోజులు ప్రజారాజ్యం పార్టీలో ఉండి చూశాను. వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి నేను వచ్చేసాను అక్కడ నుంచి, ఎలక్షన్స్ ముందే వచ్చేసాను. అందువల్ల అది ఒక వేస్ట్ ఆఫ్ టైం అని నా అభిప్రాయం. రెండోది, విత్ ఆల్ దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ సివిల్ సర్వెంట్స్ కెన్ డూ లాట్ ఆఫ్ గుడ్. 60 ఏళ్ళకి రిటైర్ అవుతున్నారు. 60 ఏళ్ళు అంటే ఈస్ నాట్ వెరీ ఓల్డ్ దీస్ డేస్. Now I am 80. Last 20 years I have been active in something or the other. So a 60 years నుంచి ఒక 10-15 years they can actively contribute to the some scheme or something of the whatever they like doing. అది ప్రతి సివిల్ సర్వెంట్ చేయవచ్చు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. కొంతమంది చేస్తున్నారు కూడా. అది ఏమి చేయాలనేది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. నాకు ఐఎమ్ ఫుల్లీ ఆక్యుపైడ్ విత్ బుద్ధిజం, ట్రాన్స్లేషన్ ఆఫ్ పాలి లిటరేచర్ ఇంటూ తెలుగు. Then I also have another publications, this thing Arts and Letters అని ఒకటి ఉంది, హైదరాబాద్ స్టడీ సర్కిల్ ఇంకా రన్ చేస్తున్నాం. మొన్నటి వరకు ఆకారాశ అని ఒక హాస్పిటల్కి I was chairman for 10 years and raised money, and then we built a super specialty in plastic surgery. అంటే పీపుల్ విత్ బర్త్ డిఫెక్ట్స్ అంటే ఉంటాయి కదా, వాళ్ళని హౌ టు మేక్ దెమ్ ఫిట్ ఫర్ వర్క్, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. అది ఒకటి 10 years. ఇప్పుడు కొత్తగా ఈ మధ్యనే నేను రిజైన్ చేస్తాను అక్కడ నుంచి. ఇంకొక సమర్థుడైన వాడిని చైర్మన్ చేసి నేను రిజైన్ 10 ఏళ్ళు దానికి. ఇట్లా ఎన్నో పనులు చేయొచ్చు. ఇప్పటికి కూడా సీనియర్ సిటిజన్ ఫెసిలిటీస్ డెవలప్ చేయాలి విశాఖపట్నము, హైదరాబాద్ అని చెప్పి మొన్ననే కోయంబత్తూరు పోయి కొన్ని చూసి వచ్చాను. నేను చేస్తానని కాదు, మన సమ్ ఆఫ్ అవర్ రియల్ ఎస్టేట్ జనులు ఉన్నారు కదా ఇప్పుడు చాలా మంది, వాళ్ళకి ఐడియా ఇస్తున్నాను, మీరు ఇది చేస్తే బాగుంటుంది అని. హై క్వాలిటీ సీనియర్ సిటిజన్ టౌన్షిప్ అది చూసి వచ్చాను నేను. అది కొంతమందిని ఎంకరేజ్ చేస్తా ఉన్నాను. ఇట్లా వాట్ ఎవర్ యూ థింక్ ఈజ్ యూస్ఫుల్. ఫర్ సమ్ టైమ్ ఐ వాజ్ ఎడిటర్ ఆఫ్ మిస్సింగ్ తెలుగు మ్యాగజైన్. ఇప్పుడు అది కూడా నేను వేరే హ్యాండ్ ఓవర్ చేశాను. అంతకుముందు కొన్ని స్కూల్స్ రన్ చేసేవాళ్ళము ఫర్ పూర్ చిల్డ్రన్, బాలాపూర్లో. అది మంచి స్కూల్స్ అని ఉండేవి. అవి ఇప్పుడు దాంట్లోంచి కూడా విడ్రా అయిపోయాను. అన్నింటిలోంచి విడ్రా అయిపోతా ఉన్నాను. ఇంకా స్టడీ సర్కిల్ ఒకటే ఉంది, అది కూడా నేను ఫార్మర్ స్టూడెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసి విడ్రా కావాలని చూస్తున్నాను. దెన్ ఐ విల్ బి ఫుల్లీ కమిటెడ్ టు బుద్ధిజం. అది మీరు అసలు మీ సర్వీస్ లో ఎన్ని యాక్టివిటీస్ ఎంత బిజీగా ఉన్నారో, ఆ తర్వాత కూడా మీరు అంత బిజీగా అన్ని యాక్టివిటీస్ లో ఉన్నారు. నాకు అసలు ట్రాన్సిషన్ ప్రాబ్లమే కాలేదు. నాకు నెక్స్ట్ డే నుంచి అప్పటికే కొన్నిట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను కాబట్టి నాకు ట్రాన్సిషన్ అనేది నాకు చాలా, ఈవెన్ నౌ ఐ ఫీల్ టైమ్స్ ఒకసారి ఓవర్ వర్క్ చేస్తున్నానేమో అని అనిపిస్తుంది. అంటే ఓవర్ వర్క్ చేయకూడదని కాదు, బట్ ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ దెబ్బతినకూడదు. ఏది చేసినా కూడా మనం క్వాలిటేటివ్ గా ఉండాలి. కానీ బుద్ధిజం నాకు ఫెమిలియర్ గ్రౌండ్ కాబట్టి
నాకు క్లియర్ ఐడియా హౌ టు డిజైన్ ఏ మొనాస్టరీ, వాట్ టు బి డన్, వాట్ ఈజ్ నాట్ టు బి డన్ అని క్లియర్గా చేసేసి ఆ లిటరేచర్ అందరికీ అవైలబుల్గా, ఇప్పుడు బుద్ధిస్ట్ లిటరేచర్ దాదాపు ఒక అపార్ట్ ఫ్రమ్ తెలుగు త్రిపిటక లిటరేచర్ 27 వాల్యూమ్స్, అది కాక ఇంకొక 50-60 టైటిల్స్ పబ్లిష్ చేశాను నేను. అదేవిధంగా మన కొంతమంది కేకే రాజా అని కొంతమంది పబ్లిష్ చేస్తూ ఉంటారు బుద్ధిస్ట్ లిటరేచర్, వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకోవడం. లేటెస్ట్ మొన్న విశాఖపట్నం, రేపు నెక్స్ట్ 1 week లో విజయవాడలో ఒక ధర్మపదం స్టాండర్డ్ ట్రాన్స్లేషన్ ఒకటి, ఇప్పుడు 5-6 ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి ధర్మపదం, ఇది స్టాండర్డ్ ట్రాన్స్లేషన్, అది రిలీజ్ చేస్తా ఉన్నాము. ఇట్లా వీటిల్లో నేను ఐఎమ్ ఫుల్లీ ఆక్యుపైడ్. ఓకే సార్, గ్రేట్ సార్. అండ్ మీరు ఫుల్ గా అంటే ఇంత వర్క్ చేయటం, ఇంత ఈ ఏజ్ లో కూడా అనేది కంటిన్యూస్ గా టైర్లెస్ గా వర్క్ చేయటం అనేది ఇట్స్ ఇన్స్పైరింగ్. అదేం లేదు, ప్రతి ఒక్కరు చేయొచ్చు, కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి పోవాలి, వాళ్ళు ఏం చేయదలుచుకుంటారో అది చేయాలి. అది సార్ చివరిగా మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగుతా సార్. మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అని చెప్తారా? మీ కుటుంబం, మా ఫ్యామిలీ డీటెయిల్స్ ఏం పెద్ద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముంది అందులో, కానీ సన్ అండ్ డాటర్. మై సన్ ఈజ్ అ సైంటిస్ట్. He was till recently in cellular bioengineering and subject to he worked in అమెరికాలో చదివాడు. He's a PhD from Illinois University. Then he worked in Genentech and other big companies, Bayer, Genentech. ఆయన కూడా he retired 48 years of age, రిటైర్ అయిపోయాడు. డాక్టర్ రెడ్డిస్ లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్. తర్వాత వదిలేసాడు, అది కూడా వదిలేసి ఆయన ఈజ్ ట్రైంగ్ టు డూ సంథింగ్ ఆన్ హిజ్ ఓన్. అంటే ఇండస్ట్రీ బిజినెస్ కాదు, సమ్ సర్వీస్ యాక్టివిటీ చేస్తున్నాడు. జెనెటిక్ డిసీజెస్ మీద వర్క్ చేస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు ఐఎమ్ జెనెటిసిస్ట్ సార్. నేను శ్రీకాంత్ ఇద్దరం జెనెటిక్స్ మాలిక్యులర్ బయాలజీ వాళ్ళమే ఇద్దరం. ఏసీ అవునా. మై సన్ ఈజ్ ఏ PhD ఇన్ దట్ అండ్ దెన్ cellular bioengineering and subject. He worked with Genentech అని మీరు విని ఉంటారు కదా, దాంట్లో పనిచేసేవారు. తెలుసు. మేము అదే ఫీల్డ్ అండి. మేము శ్రీకాంత్, మేము ఇప్పుడు ఇద్దరం మీ ప్యానెల్ లో ఉన్న ఇద్దరం ఆ సేమ్ ఫీల్డ్ లో ఉన్నాడు. అదే నెక్స్ట్ టైం యూ కమ్ యూ కెన్ మీట్ హిమ్ ఆల్సో. సో he was a senior vice president in Dr. Reddy's. My daughter is an aerospace engineer. She is also a PhD from what is that place, మన అట్లాంటాలో ఉండేది ఇన్స్టిట్యూట్, ఫేమస్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, అట్లాంటా. దాంట్లో PhD, స్పేస్ ఇంజనీర్. షీ వర్క్డ్ ఇన్ GE, దెన్ Pratt & Whitney, all these companies, and then she has also given up now. She is now volunteering for J. Krishnamurthy Foundation. ఉద్యోగం అంతా మానేసింది ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత. హర్ హస్బెండ్ ఈజ్ ఇన్ IT. జార్జియా టెక్ లో ఉండింది ఆమె. షీ ఈజ్ PhD ఫ్రమ్ దేర్, జార్జియా టెక్. డాటర్ ఇన్ లా ఆమె, షీ వాజ్ ఇన్ IT. షీ ఈజ్ ఫ్రమ్ కాలిఫోర్నియా యూనివర్సిటీ. బట్ ఆమె కూడా నౌ షీ హస్ గివెన్ అప్. బేబీస్ ఇన్ క్రైసిస్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టింది ఆమె, సోషల్ వర్క్ కోసం. ఆమె అది చేస్తూ ఉంది. అట్లా all of them except my son-in-law are in service activities. My son-in-law is still working for some IT company, American company in Bangalore. ఓకే సార్, నైస్. థ్యాంక్ యూ సార్. మీతో ఇంటరాక్షన్ చాలా చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇవాళ, అండ్ చాలా ఇన్స్పైరింగ్ జర్నీ మీది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు టైం 2 hours కేటాయించారు మాకు. Thanks for this organization, ICON. Yes, sir. Thanks to all of you, please.